టికెట్ ఫినాలే కాన్సెప్ట్ చాలా బాగుంది. బుర్ర పెట్టాలి ఖచ్చితంగా. అసలు ఏ ముగ్గురుతో ఆడాలి, ఎప్పుడు ఆడాలి, ఎన్ని ఛాన్సులు మనకు వస్తాయి, ఫస్ట్ ఆడితే ఎక్కువ ఛాన్సులు వస్తాయా, తర్వాత ఆడితే ఎక్కువ ఛాన్సులు వస్తాయా, గెలిస్తే ప్లాంక్ ఎట్టి పెట్టాలి, ప్లాంక్ అటు పెట్టిన తర్వాత అక్కడ ఉన్న వాళ్ళు ఎవరితో ఆడాలి. ఎందుకంటే ఒక్క గేమ్ చాలు, మనం ఓడిపోతే మొత్తం బయటికి వెళ్ళిపోతాం. అగ్ని పరీక్ష చూసిన వాళ్ళకి అర్థమైద్ది ఇది. అగ్ని పరీక్షలో సేమ్ ఇదే జరిగింది. లాస్ట్కి వచ్చేవాటికి ఇలాంటిదో టాస్కే పెట్టారు. సో ఎక్కువ గెలిచి 3 గెలిచి దివ్యానికి అప్పుడే 3 గెలిచిద్ది కానీ ఒక దెబ్బలో బయటకు వచ్చేస్తారు. సో అక్కడ కాన్సెప్టే. మీరు ఆ లాస్ట్ ఎపిసోడ్ ఏదో ఉంటుంది, లాస్ట్ బిఫోర్ ఎపిసోడ్, అది చూస్తే మీకు క్లారిటీ వచ్చేసింది టాస్క్ ఏంటని. బట్ చాలా ఇంటెలిజెంట్ మూవ్స్ చేయాలి ఈ టాస్క్లో. ఆడే ముందే మూవ్ చేయాలి. రీతు అంత గొడవ చేసింది కదా, ఎందుకు అనుకున్నారు? తర్వాత బలి వెలిగింది కాబట్టి. చెప్తాను, డీటెయిల్డ్గా మాట్లాడుకుందాం. ఈ పొగుడుదాని వచ్చే ముందే అక్కడ ఎప్పుడే టాస్క్ చూసి నాకు డిసప్పాయింటింగ్ అనిపించింది. మళ్ళీ ఏదో సపోర్టింగ్ టాస్క్ పెట్టాడు బిగ్ బాస్. ఇంత చేసి మళ్ళీ చివరికి వచ్చి అక్కడ ఈ సపోర్టింగ్ టాస్క్ ఏంటది? ఎవరికైనా అన్యాయమే. ఎందుకది? ఎవరి సత్తా మీద వాళ్ళు ఆడుకోవాలి. కానీ ఇప్పుడు వాళ్ళకి లేకపోతే వాళ్ళు ఓడిపోతారు, అంతే కదా. దాన్ని తీసుకెళ్ళి వేరే వాళ్ళ చేతిలో పెట్టి ఎందుకు? సరే, డీటెయిల్గా మాట్లాడుకుందాం. చాలా పాయింట్స్ ఉన్నాయి. లెట్స్ స్టార్ట్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్. వెల్కమ్ టు టాప్ న్యూస్. సో ముందుగా మీరు వీడియో లైక్ చేసి పక్కన సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది కొత్త వాళ్ళు చూస్తున్నారు, క్లియర్గా తెలుస్తుంది, అండ్ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవట్లా. సో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైతే చూస్తున్నారో నచ్చుతుందో అయినా సబ్స్క్రైబ్ చేసుకోలేదో చేసుకున్న వాళ్ళు చెప్తున్నా, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్. మ్యాటర్లోకి వెళ్ళిపోదాం. సో నా ఒపీనియన్స్తో పాటు మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. కొన్ని మంచి పాయింట్స్ ఉన్నాయి. స్టార్టింగే మంచి పాయింట్ ఉంది చూడండి. భరణి అన్న సుమన్ అన్న ఇద్దరు మాట్లాడుకుని ఉంటారు. రేపు మనం గెలవటానికి ఆడాలి, అట్ ద సేమ్ టైం ఎవరు గెలవకూడదో కూడా ఆడాలి. ఇది చాలా పర్ఫెక్ట్ పాయింట్. ఎందుకు ఈ మాట చెప్పాడు తెలుసా భరణి అన్న నేను ఇమ్మాన్యుయల్తో డిస్కస్ చేస్తాను నైట్. మనం మిడ్ నైట్ టాక్స్ అందుకనే ఫాలో అవ్వాలి. భలే లింకులు ఉంటాయి మనం కరెక్ట్గా ఆలోచిస్తే. ఎందుకు ఎప్పుడంటే ఇమ్మాన్యుయల్ తాడతాడు. ఇప్పుడు గెలిస్తే టికెట్ ఫినాలని అంటే ఫైనల్కి వెళ్తారంటే వెళ్తానని. మరి నామినేషన్లో ఉన్న వాళ్ళు గెలిస్తే ఏంటి పరిస్థితి అంటాడు. నామినేషన్లో ఉంటే అయినా కూడా ఈ వారం సేవ్ అయిపోయి నెక్స్ట్ వారం వెళ్ళిపోతారంటే అవునా అంటే అవును అంటాడు. సో భరణి అన్నకి బాగా తెలిసింది ఏంటంటే, ఒకవేళ నామినేషన్స్లో ఉన్నోళ్ళు ఎవరైనా కొడితే, ఫర్ సపోజ్ రీతునో డెమోనో ఎవరైనా కొడితే, వాళ్ళు కూడా డేంజర్ జోన్ ఉంటుంది కదా, సంజనా గారు ఎవరైనా కొడితే వాళ్ళు సేవ్ అయ్యి వెళ్ళిపోతే వీళ్ళకి నష్టం కదా. అర్థమైందా? ఈ వారం సేవ్ అయిపోతారు, నెక్స్ట్ వారం సేవ్ అయిపోతారు. సో మనం గెలవటం ఎంత ఇంపార్టెంట్ సొమ్మును, పక్కన ఎవరు గెలాలి అని చూసుకోవడం కూడా అంతే ఇంపార్టెంట్. అట్ ద సేమ్ టైం ఎవరు గెలవకూడదో కూడా ఆడాలి. మనం ఎవరు డిజర్వింగ్ కాదో వాళ్ళకి ఇవ్వకూడదు, ఇస్తే మనం అయిపోతాం. ఇంకోటి, ఎలా పడితే అలా ఆడకూడదు, గుర్తుపెట్టుకొని చెప్తారు. దాని తర్వాత ఇద్దరం ఒక టీంలో ఉండడానికి ట్రై చేద్దాం, లేదంటే మనల్ని నొక్కేస్తారు, నన్నుగా నొక్కేస్తారు. ఇది పెద్ద మనసుతో చెప్పిన మాట ఇది. ఆయన వల్ల సుమనానికి అడ్వాంటేజ్, కానీ టీంలో ఉంటే సుమనానికి ఆయన వల్ల అడ్వాంటేజ్, కానీ ఆయనకి సుమనాతో పెద్ద అడ్వాంటేజ్ లేదు. బట్ ఇది అది బాండ్తో చెప్పిన మాటే. కానీ నెక్స్ట్ కళ్యాణ్ అండ్ ఇమ్మాన్యుయల్ ఇద్దరు డిసైడ్ అయిపోయారు, ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటూ వెళ్తున్నారు. నిన్న అర్థమైపోయిందని చెప్పేసి నిన్న నామినేషన్ నుంచి సేవ్ చేసినప్పుడు క్లియర్గా అర్థమైపోయింది. కళ్యాణ్ ఇమ్మాన్యుయల్ మంచిగా కోరుకుంటే అసలు సేవ్ చేయకూడదు, నామినేషన్లో పెట్టే లేదు రీజన్ పెట్టి, ఎందుకంటే పోటీ ఉండాలి అని చెప్పి. కానీ కళ్యాణ్కి కూడా తెలుసు ఇమ్మాన్యుయల్ పోటీ వస్తాయి, ఇప్పుడు నామినేషన్ లేకపోతే మనకే మంచిదిలే అని చెప్పి. ఎట్లా కదా మనం లేం కదా, సో లెట్ ఇట్ బి అన్నట్టు భరణి అన్నం చేశారు. ఇంకోటి ఏంటంటే భరణి అన్న డేంజర్ జోన్లో ఉంటే ఇలా కూడా యూజ్ అవుతుంది, అందరూ డేంజర్ జోన్లో ఉన్నట్టుంటారు, ఇమ్మాన్యుయల్ ఎట్టగా సేవ్ అయిపోతాడు అని కూడా పెట్టుండొచ్చు. బట్ ఏదైనా వాళ్ళ మధ్యలో ఉన్న బాండ్తో సేవ్ చేశారనమాట. ఇమ్మాన్యుయల్ కళ్యాణ్ నాకు మంచి చేశాడు అనుకుంటున్నాడు, కానీ ఇంకేముందిలే మంచిగా ముంచా ఇంకేముంది. కానీ నామినేషన్స్లో ఉండాలన్నా లాస్ట్ వీక్స్లో ప్రాబ్లం అయిపోద్ది కదా అంటే ఈ పాయింట్ రాంగ్ భరణి అన్న సైడ్ నుంచి. కప్పు రేసులోకి ఫినాలే రేసులో ఎవరైతే ఉన్నారో కప్పుకి వాళ్ళు ఉండాలి. అన్న లాంటి కొంచెం అటు ఇటుగా, సారీ అన్న ఫ్యాన్స్ ఎవరైనా ఫీల్ అయితే సారీ, బట్ దట్స్ ద ఫ్యాక్ట్ కదా. కొంచెం డేంజర్ జోన్లో ఉన్నారు. అన్న డేంజర్ జోన్లో ఉండేవాళ్ళు నామినేషన్లో ఉండడానికి ట్రై చేయకూడదు. లాస్ట్ మూమెంట్లో వాళ్ళు సేవ్ అవడానికి ట్రై చేయాలి. సుమన్ అన్న కానీ, సంజనా గారు కానీ, భరణి అన్న కానీ, రీతు కానీ, వీళ్ళందరూ ఎట్లాగైనా సేవ్ అవ్వాలి, నామినేషన్లో ఉండకూడదని ట్రై చేయాలి. డెమోను, ఇమ్మాన్యుయల్, తనూజ, కళ్యాణ్ వీళ్ళు వాళ్ళంటే నేను ఇది మనం బయట ఉన్న మనకు తెలియదు, ఫ్యామిలీ పెట్టారు కదా, దాన్ని బట్టి వాళ్ళకి అర్థమైపోవాలి, ఒక ఐడియా వచ్చేయాలి, ఓకే ఎవరు లీడ్లో ఉన్నారు ఎవరు లేరని చెప్పి. సో మన పరిస్థితి బాగాలేదు, మనం డేంజర్ జోన్కి వెళ్ళొచ్చు, మనం ఆల్రెడీ ఎలిమినేట్ వచ్చాం, కానీ మనం కొంచెం ఈ టైంలో ఉండకూడదు. ఈ టైంలో ఉంటే పిస్తాబహార ఇంక బయటికి వెళ్ళిపోవడమే. నెక్స్ట్ తనూజ అండ్ డెమోన్ మాట్లాడుకుంటూ ఉంటారు. తనూజ, నువ్వు పెట్టిన పాయింట్స్ కరెక్ట్గా ఉండుంటే కనుక నేను బాధపడేదాన్ని కాదు, నేను నామినేషన్స్ కోసం చెప్పుకుంటున్నారు. అయితే ఆవిడకి ఒక రిగ్రెట్ ఫీలింగ్గా ఏంటంటే చెప్తాను, నాకేమనిపించిందో చెప్తాను హానెస్ట్గా. అట్లీస్ట్ చెప్పాల్సింది కదా, అందరూ నామినేషన్లో ఉండాలని చెప్పి పాయింట్స్ పెడుతున్నాను అది అని చెప్పి చెప్పాల్సింది ఏముంది, మీకు అర్థమైంది కదా. మీరే నన్ను అంటారు తర్వాత రీతు వాళ్ళతో మాట్లాడేటప్పుడు, మరి వాళ్ళు లెక్కేసుకుంటున్నాడు, నా మీద పాయింట్ ఉందంటే ఉంది అని రీతు అంటే, మరి ఆయన ఎందుకు లెక్కం పెట్టుకుంటున్నాడు, ఎవరెవరు ఉన్నారు ఎవరెవరు లేరు అలా లెక్క పెట్టుకుని నన్ను చేశాడని. సో మీకు అర్థమైంది కదా, నామినేషన్స్ లేని కాబట్టి చేశానని. మళ్ళీ చెప్పేది ఏముంది, నువ్వు పాయింట్స్ పెట్టినందుకు కాదు, నేను నీ మీద ఎట్లా అరిచానో తెలుసా, అది నచ్చడం లేదు, నాకు నేనే నచ్చడం లేదు అది అని చెప్పి. సో బేసికల్గా తిను అరవటం బాగాలేదు అని చెప్పి
ఇమాన్యుయల్ చెప్పాడు, మిగతా ఎవరు చెప్పలేదు కానీ ఇమాన్యుయల్ ఎక్కువ చెప్పాడు. సో దానివల్ల వాడు ఫీల్ అవుతున్నారు, ఓకే తనకు కూడా అనిపించుంటుంది ఇంత అవసరం లేదేమో అని చెప్పి, వెళ్ళి సీసా పగల కట్టుకేసుడు ఇదంత అవసరం లేదేమో అని చెప్పి. సో దానికోసం ఎందుకు అలా చేశాను, ఎందుకు అలా వచ్చాను, ఎందుకు అలా నేను ట్రిగ్గర్ అయ్యాను అన్నది సంజన గారికి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. చాలా లాంగ్ డిస్కషన్. మన మిడ్ నైట్ వీడియో, దీనికన్నా ముందు మిడ్ నైట్ టాక్స్ వీడియో ఉంటుంది 2 వీడియోల ముందు. సో మీకు అది చూస్తే క్లారిటీ వస్తుంది. చాలా ఒక 50 మినిట్స్ వీడియో, అందులో 30 మినిట్స్ వీల్ డిస్కషన్ ఉంటుంది. చాలా పాయింట్స్ చెప్పారు ఆవిడ. డెమోన్ సారీ చెప్పాను కదా ఇంక ప్రొలాంగ్ చేయకంటే, బ్యాడ్ అయింది నేను, సరేనా, రాక్షసులా అరిచాను అది అని చెప్పి. ఇక్కడే లైవ్లో ఆ పాయింట్ కూడా వస్తుంది. ఏది అదే ఆ గోల్డెన్ బజర్ పాయింట్ కూడా నువ్వే చెప్పావు కదా మీ ఇద్దరు సార్ట్ చేసుకోండి అని చెప్పి, నువ్వు చెప్పిన తర్వాత కదా మేము సార్ట్ చేసుకున్నాము అని చెప్పి. బట్ ఈవిడ రీతుని అడుగుతారు. రీతుని అడిగినప్పుడు రీతు సరే మమ్మల్ని సేవ్ ఆ పవర్ నాకు ఇస్తే నేను సపోర్ట్ చేస్తానని అంటే ఇద్దరు కలిసి హక్ చేసుకుంటారు. బట్ ఫస్ట్ ఈవిడ నాకు అర్థమైంది ఏంటి, ఈవిడ రిక్వెస్ట్ చేస్తారు ప్లీజ్ వదిలేసే రీతు అని చెప్పి, నాకు పవర్ ఇస్తే వదిలేస్తాను ఆవిడ అని అంటారు. సో దాని తర్వాత ఆవిడ ఎప్పుడైతే డన్నా అంటే డన్ డీల్ సెట్ అనగానే అప్పుడు డెమోన్ సపోర్ట్ చేయడం స్టార్ట్ చేసి ఉంటారు ట్రైన్ టాస్క్. బట్ అనూహ్యంగా అది మొత్తం గేమ్ తిరిగి అందులో ఇమాన్యుయల్ కెప్టెన్ అవుతాడు. మనం ఏవైతే డిస్కషన్ చేసుకున్నామో పాయింట్స్ కూర్చొని అవే తీసుకొచ్చి నామినేషన్లో పెడితే కోపం రాదా ఏంటి అంటే, ఎస్ వ్యాలిడే, ఆయనకి కోపం రావచ్చు. కానీ అంత అరిచేసి గోల్ చేసి ఆ సీసా పగలు కొట్టుకొని అంత చేస్తాను. ఇక్కడ మీరు అనొచ్చు అదే వేరే అబ్బాయిలు ఎవరైనా చేస్తుంటే దానికి ఎలివేషన్ అంటే నేను ఈయన దానికి కూడా ఎలివేషన్, అయితే కళ్యాణ్ కూడా ఎలివేషన్ అబ్బా సూపర్ తన్నే చీర ఎగిరిపడిందని అలా చెప్పలేదు కదా. నేను వర్స్ట్ బిహేవియర్ అని చెప్పుకున్నాం కాబట్టి ఇది కూడా అలాగే చెప్పుకుంటాం, అంత అవసరం లేదని చెప్పి. నెక్స్ట్ ఇంకో సైడ్ ఇమాన్యుయల్ నెక్స్ట్ సంజన గారు డిస్కషన్ చూపిస్తూ ఉంటారు. ఇమాన్యుయల్ తనుజ ఏడ్చింది, అమ్మా తనుజ ఏడ్చింది నాకేం అర్థం కాలేదమ్మా, అసలు ఎందుకు ఏడ్చింది, నామినేషన్ చేయని గాడికి అని చెప్పి. సరే ఆ వేసి నీకు అర్థం కాల, మరి నువ్వెందుకు ఏడ్చు, రివర్సల్ నువ్వెందుకు ఏడాలి నాకు అర్థం కాలేదు, మీరెందుకు ఏడాలి నాకు అర్థం కాలేదు, మీకు తను ఎందుకు ఇచ్చింది అర్థం కానప్పుడు మీరెందుకు ఏడాలి అంటున్నాను నేను. సంజన గారు సీజన్ ఫినిష్ అయిపోతుంది, తను ఫ్రెండ్లీగా ఉండాలనుకుంటుంది, నువ్వు కూడా ఫ్రెండ్లీగా ఉండు, అర్థం చేసుకున్నారు. చూడండి సంజన గారు కొన్ని మాటలు మాట్లాడితే కొన్నిసార్లు ఈవిడ గేమ్ కోసం అయితే చెప్పేస్తాను అనుకుంటాం కానీ లేదు, తను లిటరల్లీ షీ మెంట్ ఫర్ దట్. అంటే ఇలా ఉండాలి, లాస్ట్కి వచ్చేపాటికి గొడవలు ఉండకూడదు, సార్ట్ అవుట్ అయిపోవాలి. నన్ను అంటారు భరణి గారిని సుమన్ చూసి ఇంకా ఇలా ఉండాలి లాస్ట్ మూమెంట్లో. సో షీ వాంట్స్ టు ఎంజాయ్ ఇట్, ఇంక గేమ్ కాదని చెప్పి అదే తనకి చెప్పారు. తనకి లేదురా ఫైట్ ఉంది, తను ఏదో ఆలోచిస్తుంది అంటే అప్పుడు నేను మళ్ళీ అదేంటండి మీరేమో ఎంజాయ్ చేయాలంటారు ఇంకో పక్కన ఫైట్ చేయాలంటారు అనేవాడిని లేదు. సో అలాగే ఉన్నారు, ఆ మైండ్ సెట్తో ఉన్నారు. చివరికి వచ్చే గొడవలు ఏమైనా తగ్గించి ఏమైనా గొడవలు ఉంటే సార్ట్ అవుట్ చేసుకుని అందరూ కలిసి ఉండాలి, కొంచెం ఎంజాయ్ చేయాలి, 2 వీక్స్ ఎంజాయ్ చేయాలి అని చెప్పి. నెక్స్ట్ ఇమాన్యుయల్, అయినా నువ్వు నన్ను నామినేట్ చేస్తావా అంటే ఫ్రెండ్స్ అన్నాక నామినేట్ చేయకూడదని రూల్ ఏం లేదు కదా అని చెప్పి. సో అక్కడ ఏం జరిగింది, తను ఎందుకు బాధపడింది, మీ ఇద్దరు నామినేట్ చేసుకున్నారు. ఫస్ట్ నామినేట్ చేసుకున్న తర్వాత మళ్ళీ సార్ట్ అవుట్ చేసుకున్నారు కదా, కూర్చొని ఇంక నేను డిస్టర్బ్ అయ్యాను, నువ్వు కొంచెం గేమ్ ఆడుకో, నేను ఇంకా అంటే నీ వల్ల నేను చేయలేకపోతున్నాను, కామెడీ చేయలేకపోతున్నాను ఏదంటే అనుకున్నారు కదా. అనుకున్న తర్వాత కూడా మీరు వచ్చి చేసేపాటికి తను తీసుకోలేకపోయింది. అది ఎందుకు చేశారు అని అంటుంది, బయట నుంచి ఎవరో వచ్చి మహానటి కట్టప్ప అనేపాటికి నువ్వు చేసావు, దానికోసం చేసావు, రీజన్స్ ఏం లేవు అని చెప్పి దానికోసం. బట్ తిరిగి చేయలేదు కదా, తెలుసు అన్నకి ఎక్కడ లోపల, బట్ స్టిల్ కవరింగ్ నామినేట్ చేశాను. త్యాగం గురించి మాట్లాడితే బాధ అనిపించింది చేశాను అంట. మీరు త్యాగం గురించి మాట్లాడి బాధ అనిపించినప్పుడు ఆవిడ కెప్టెన్సీ రేస్ని తీసినప్పుడు ఆవిడకి కూడా బాధ అనిపిస్తుంది కదా. బట్ స్టిల్ తను చేయలా, మీరు చేశారు, అది నచ్చలేదు, అదేంటి మనం సార్ట్ అవుట్ చేసుకున్నాం కదా మళ్ళీ ఎందుకు చేసావు అని చెప్పి దానికోసం క్వశ్చన్ చేస్తా చేశారు. ఆవిడ నామినేట్ చేయాలని అనుకోవాలా, క్లారిటీ తీసుకుందామనే వచ్చారు, క్లారిటీ తీసుకున్నారు. అది నిన్న మాట్లాడుకున్నాం మనం నామినేషన్ ఎపిసోడ్లో, అది రైటా రాంగ్ అని నేను చెప్పాను, ఎందుకు రాంగ్ అన్న విషయం కూడా చెప్పాను. నెక్స్ట్ ఇంకో సైడ్ తనూజ గారు, డెమోన్ ఐఎమ్ సారీ, నా మాట వల్ల హట్ అయ్యి ఉంటే అని చెప్పి, సో నువ్వు తీసుకోగా నేను తీసుకుంటా అని చెప్తా ఉన్నారు. సో సారీ ఎందుకు చెప్పారంటే బేసికల్గా ఆయన హట్ అయ్యడనే కాదు, నేను ఎక్కువ అరిచేశాను, అవసరం లేకుండా అరిచేశాను అన్న రియలైజేషన్ ఆవిడకి వచ్చింది. మేబీ నేను ఆడియన్స్లో నెగిటివ్ అయిపోయి ఉంటానేమో, ఎందుకు అనవసరంగా. నాగార్జున గారు కూడా ఇదే చెప్పారు, టోన్ ఈజ్ ఇంపార్టెంట్ అని చెప్పి. సో ఎక్కువ ట్రిగ్గర్ అయిపోయారు, అవసరం లేని కాడికి ట్రిగ్గర్ అయ్యారు, అంత అవసరం లేదు. బట్ ఏంటంటే ఒకటి క్యారీ చేస్తున్నారు డెమోన్ మీద, అది చాలా చోట్ల క్లియర్ తెలుస్తుంది. అది మేబీ ఈ రీతు డెమోన్ వల్ల కూడా క్యారీ చేస్తూ ఉండొచ్చు. సో దానివల్ల కూడా క్యారీ చేస్తున్నారు. కానీ నేను మాట్లాడుకున్న ఈ పాయింట్ నీట్గా ఎందుకు ఆయన మీద ఎన్ని పాయింట్లు, 6 పాయింట్లు 7 పాయింట్లు చెప్పాను నేను మిడ్ నైట్ టాక్స్లో, ఎందుకు అంత ఇది చేస్తున్నారు, ఎందుకు అంత డెమోన్ అంత చిన్న చూపులా చూస్తున్నారు, ఎందుకు అలా అనిపిస్తుందని చెప్పి. బట్ మార్నింగ్ దానికోసం సారీ చెప్పారు, నిన్న కూడా చెప్పారంట, మళ్ళీ చెప్పారు. దాని తర్వాత ఇమాన్యుయల్, నువ్వు నా ఫ్రెండ్ కాదని చెప్పి మొహం మీద చెప్పేసి ఇంకో సైడ్ వాళ్ళ వాళ్ళ మమ్మీతో మాట్లాడుతుంది. మళ్ళీ ఇప్పుడు వచ్చి చెప్తున్నా, సో నువ్వే నా ఫ్రెండ్ అని చెప్పి ఏడ్ చేస్తే నేనేం చేయాలి, నేనేం చెప్పాలి అక్కడ, నాకు ఏడుపు వచ్చేస్తుంది అని చెప్పి. మీరెందుకు ఆడాలి ఇక్కడ, మీరు అంటున్న మాటలు అసలు ఎందుకు ఏడుస్తున్నావు, నువ్వు నన్ను అన్నావు కాబట్టి నేను నామినేట్ చేస్తాను, లేదంటే ఎందుకు చేస్తాను ఏం చెప్పి అలా డిపెండ్ చేసుకోవాల్సింది. ఆడటం ఎందుకు మీరు కూడా. ఈ అమ్మాయి కోసం ఇంత నిలబడితే నేను నిలబడలేదు అని చెప్పి మళ్ళీ ఏడుస్తుంది, నాకేం చెప్పాలో అర్థం కాలేదు అని చెప్పి. ఇదే చెప్పాల్సింది. నిలబడ్డా మళ్ళీ వచ్చి ఇక్కడ ఎందుకు ఏడుస్తావు,
ఏడవకని చెప్పి నువ్వే కదరా నా ఫ్రెండ్ అని అవనంటావు. తనూజ నువ్వంటే నేను ఎంత హర్ట్ అవుతున్నాను నీకేం తెలుసు తనూజ అని చెప్పి మీరు ఏడవటం ఏందో. మళ్ళీ ఇప్పుడు వచ్చి ఇద్దరు మళ్ళీ వెనకాల మాట్లాడుకోవడం దీని గురించి, మళ్ళీ సార్ట్ అవుట్ అయిపోయింది అనుకుంటారు, మళ్ళీ మాట్లాడుకుంటూ ఉంటారు. సో అగైన్ ఇంక అయిపోయింది అక్కడతో. టీటీఎఫ్ టికెట్ టు ఫినాలే, ఫస్ట్ ఫైనలిస్ట్ అయ్యే సువర్ణ అవకాశం, అందరికీ సమాన అవకాశాలు లభిస్తాయన్నారు. అందరికీ సమాన అవకాశాలు కాదు రాజా, ఇక్కడ టిస్ట్ ఉంది. ఒకరికి 2 అవకాశాలు లభిస్తే ఒకరికి 1 అవకాశమే లభిస్తుంది. అదిదా సర్ప్రైజ్. ఆ బల్బు వెలగాలి ఫస్ట్. ఎవరికి వెలిగిద్దా అనుకోలేగా ఒకరికి వెలిగింది అని రీతికి వెలిగింది, వీళ్ళలో మిగతా వాళ్ళకి వెలిగినట్టు అనిపించలేదు నాకు. సో ముందుగా గడులు ర్యాండమ్గా వాళ్ళు ఉన్న తీసుకోవాలి. దాని తర్వాత ఫస్ట్ వాళ్ళు ఏ గడుల నుంచినా అది అనుభవం అంట. వాళ్ళ చుట్టూ ఉన్న ఎంటీ సెల్స్ని ఎంటీ గడులను ఆక్రమించుకోవడానికి యుద్ధం చేయాలి. ఒక ముగ్గురు పిలుస్తూ ఉంటారు, ముగ్గురిని పిలాలి. తర్వాత ఎంటీ సెల్స్ ఫిల్ చేసిన తర్వాత ఎవరైతే గెలుస్తారో వాళ్ళు ఫిల్ చేస్తారు. అది ఫిల్ చేసిన తర్వాత పక్కన ప్రత్యర్థి ఎవరో ఒకరు ప్రత్యర్థితో ఒక యుద్ధం చేయాలి. సో అలాగా టికెట్ ఫినాల్ కొట్టాలంటే అన్ని గడులు ఆక్యుపై చేయాలి. నాకు ఇప్పుడు అగ్ని పరీక్షలో ఎవరు గెలిచారా అన్నది గుర్తు రావట్లా, లాస్ట్కి ఎవరు గెలిచారు అన్నది. శ్రీజ మిగిలింది లాస్ట్లో ఫైనల్లో, ఇంకా ఎవరో మిగిలారు. శ్రీజ మాత్రం గెలవలేదు. నాగా ఎవరో గెలిచారబ్బా మొత్తానికి. సో చివరిగా రణరంగంలో ఎవరైతే అన్ని గళ్ళు స్వాధీనం చేసుకుంటారో వాళ్ళే. ఇట్స్ నాట్ ఈజీ. ఇందులో లక్ ఫ్యాక్టర్ ఉండాలి, చాలా ఫ్యాక్టర్స్ మనల్ని, అంటే మనం బ్రెయిన్ పెట్టాలి. బ్రెయిన్ పెట్టినా కూడా లక్ మనల్ని ఇచ్చేయాలి. ఆ టాస్క్లు అలా రావాలి. ఇట్లా సపోర్టింగ్ టాస్క్లు పెడితే ఇంకా మన చేతులు ఏమీ లేనిట్టే పక్కన చేతిలో పెట్టి మనకు సైలెంట్గా ఉంచడమే, మన ప్రయత్నం మనం చేయటమే కానీ ఏం చేయలేం. సో ఫస్ట్ టాస్క్ ముగ్గురు ఎవరు అంటే సంజన గారు 2 బాయ్స్ ఉంటే నేను ఆడతాను అని చెప్పి. సో ఈ టాస్క్ ఫ్రీ టాస్క్, ఇది ఆడచ్చు పోరు. ఏ ముగ్గురు ఆడినా వాళ్ళకి గెలిచిన వాళ్ళకి అడ్వాంటేజ్ కానీ ఊడిన వాళ్ళకి డిసడ్వాంటేజ్ లేదు. సో ఇలాంటి దాంట్లో సుమనన్న నేను ఆడతా అని గొడవ చేయాలి. సంజన గారు నేను ఆడతాను గొడవ చేయాలి. తనుజ గారు గొడవ చేయాలి, రీతు గొడవ చేయాలి, అందరూ గొడవ చేయాలి. అబ్బాయిలకి ఇవ్వడం కాదు, ఎందుకంటే ఓడిపోయినా పర్లేదు కాబట్టి మేము రిస్క్ చేస్తామని చెప్పి వీళ్ళు ఆడాలి. కాకపోతే ఇక్కడ ఒక టిస్ట్ ఉంటుంది, అది కూడా ఆలోచిస్తారు. ఏంటి అంటే ఓడిపోయి ఒకవేళ గెలిస్తే మళ్ళీ వెంటనే పక్కన వాళ్ళతో యుద్ధం చేయాలి. ఆ యుద్ధాన్ని కూడా మీ చుట్టూ ఉన్న దాంట్లో మీరు చూసుకోవచ్చు కదా, లేడీస్ ఎవరున్నారో వాళ్ళతోనే చేయొచ్చు కదా. ఆ విధంగా చూస్తే మీరు 2 టాస్క్లు ఆడతారు. ఒకవేళ ఓడిపోతే గేమ్ నుంచి అవుట్ అయిపోతారు కదా భయ్యా డే 1 అంటే ఎక్కడైనా అవుట్ అవ్వాల్సిందే. కానీ మీకు అట్లీస్ట్ రెండు ఆడే ఛాన్స్ వస్తుంది. లేదంటే అదర్వైజ్ మీరు ఒక్క టాస్క్ అయితే మీరు బయటికి వెళ్ళిపోతారు. ఇప్పుడు సంజన గారికి జరిగింది అదే. సో నేనుంటే మాత్రం ఫస్ట్ ఆడతానని చెప్పి గొడవ చేసేవాడిని, ఖచ్చితంగా గొడవ చేసేవాడిని. నేను ఆడతారా అని చెప్పి ఖచ్చితంగా గొడవ చేసేవాడు. ఎందుకంటే ఓడిపోయినా పర్లేదు కదా, అది ఫ్రీ. సో బర్నీ అని తనుజ గారు ఆపుతారు. ఎందుకు ఆపారు నాకు అర్థం కాలేదు. బట్ ఏంటంటే వాళ్ళు ముగ్గురు కొట్టేసుకుంటే బాగుంటుంది అని అనుకున్నారేమో. బట్ బర్నీ అన్న కూడా అడ్వాంటేజే. సో నెక్స్ట్ రీతు అయిపోయింది. ఇక్కడ అందరూ డిస్కస్ చేసుకుంటారు, చాలా డిస్కషన్లు అవుతాయి, అన్నీ అవుతాయి, ముగ్గురు పేర్లు అనుకుంటారు. ఇక్కడ ఏమీ మాట్లాడదు రీతుకి ఇక్కడ ఎలగల, చాలా లేట్గా వెలిగిన తర్వాత నేను ఆడాలనుకుంటున్నా ఐ వాంట్ టు ప్లే. ఎందుకంటే ఇప్పుడు మనం ఓడిపోతే మనకేమైనా ఇద్దా అవ్వదు. గెలిచినోడు పక్కకు వస్తాడు, తర్వాత మనం ఆడాలంటే ఆడతాడు, లేదంటే లేదు. కానీ ఓడిపోతే నాకైనా ఇద్దా అవ్వదు కదా. కానీ గెలిచి ఎవరైనా నా పక్కకు వచ్చి అప్పుడు నా తాడితే ఒక టాస్క్ బయటకు వచ్చేస్తా, ఇప్పుడు నాకు ఛాన్స్ ఉంటుందేమో అని చెప్పి తెలివిగా అదంతా ట్రిగ్గర్ అయి ఉంటుంది. నేను వెళ్ళి చూసేవారు ఆపరేషన్ చేసి బ్రెయిన్ ఏమని అంటే లేదు, జస్ట్ అనాలిసిస్ అంతే నాకు అనిపించింది అని చెప్పి. సో ఇక్కడ బర్నీ గారు ఎవరిని డ్రాప్ చేస్తున్నావు అయితే అని అడుగుతారు. అంటే రీతు నేను ఎవరిని చేయించలేదు, నాకేం పని, సో నేను చెప్పలేదు, నేను నా పేరు చెప్తున్నా, ఐ వాంట్ టు ప్లే అంతే అని చెప్తే సంజన గారు ఇప్పుడు ఆడాలనుకుంటుంది ఫస్ట్ రౌండ్లో సంజన గారు సపోర్ట్ చేస్తారు. ఎందుకు సపోర్ట్ చేస్తారు? సంజన గారిలో ఉన్నది తనకి ఎవరైనా పరుగా అంటే వాళ్ళని సపోర్ట్ చేస్తారు. ఎవరైనా దూరం ఉంటే కనుక ఎవరితోనైనా గిల్లుకొని ఏదైనా దూరంగా ఉంటే వాళ్ళని అసలు దించడానికి ఎంత చేయాలో అంత చేస్తారు, మామూలుగా ఉండదు. ఇప్పుడు తనుజ కన్నా ఎక్కువ గొడవ చేసేవాళ్ళు రీతు కనుక. అప్పుడు ఏం చేసావు నువ్వు, అప్పుడు ఎందుకు మాట్లాడదు, అప్పుడు మాట్లాడదు కదా, మొత్తం డిసైడ్ అయిపోయినంత మళ్ళీ ఏంటి గోలా డామ్ డిస్కెన్ లేచేది టాపు లేదు. అలా ఏమి తనుజ మరి మాట్లాడేవాడు డెమోంత్ అంటే రీతు హీ డోంట్ వాంట్ గివ్ అప్ అని చెప్పి డెమోంతో మాట్లాడేది. నాకు అర్థం డెమోంత్ ఎందుకు మాట్లాడాలి, తను ఇచ్చేయాలి, మిగతా ఇవ్వకూడదా? సో ఏమైనా మేము ఆడతామని ఫిక్స్ అయ్యాము. సో బర్నీ గారు గివప్ చేసి అది డెమోన్కి ఇచ్చారు కాబట్టి అనగా రీతు నాకు అదంతా తెలియదు, ఐ వాంట్ టు ప్లే అని. బర్నీ గారు నేను వెళ్తానగానే తనుజ నన్ను ఎలా అనింది అని చెప్పి సోమనాన్న చెప్తూ ఉంటాడు, ఇలా అనింది అని చెప్పి. నాకు అర్థమైంది, ఆగిపోయాను అని చెప్తూ ఉంటారు. కొంచెం బుర్ర ఏదో వాడుంటారు, విల్లు కొట్టుకొనిండి అని చెప్పి. మేబీ నేను లైవ్ ఈ పాయింట్ మిస్ అయి ఉంటాను ఏం చెప్పారు ఏంటి అని చెప్పి. సో నెక్స్ట్ ముగ్గురు అమ్మాయిలు ఆడతాం సంజన గారు అంటామంటే కళ్యాణ్ ఫస్ట్ అసలు మీరు ఈ ముగ్గురు బాయ్స్ ఈ గర్ల్స్ తీసుకురాకండి, చాలా డిస్టర్బ్గా ఉంది అది అని చెప్పి. యాక్చువల్గా సంజన గారు రైట్ ముగ్గురు అమ్మాయిలు ఆడాల్సింది, అసలు అది ఎందుకు పంపించాలి? మీరు ఎవరు గెలిచినా కూడా ఏం కాదు కదా, మీకు ఎవరు ఓడిపోయినా కూడా ఏం కాదు కదా. ఇది ఎవరు సైలెంట్గా ఉన్నారు, మీకు మీరు చెప్పలేదు ఏంటంటే అందరు సైలెంట్గా ఉన్నారు. అది ఇక్కడ చాలా పెద్ద గొడవ అయింది, నేను ఎన్ని చెప్పను కానీ సాగదీసినట్టు ఉంటుంది. సింపుల్ థింగ్ అబ్బా, రీతుకి అక్కడ ఎలగలేదు, ఇక్కడ వెలిగింది. వాళ్ళు అడిగి ఒక క్వశ్చన్ కూడా తన దగ్గర ఆన్సర్ లేదు, నువ్వు అప్పుడు ఎందుకు చెప్పలేదు, నేను ఆలోచించుకుంటున్నాను, అట్టా కూర్చున్నాను అని చెప్తుంది. అన్ని అబద్ధాలు ఇన్ ద సెన్స్ రాంగ్ ఆర్గ్యుమెంట్స్.
బట్ రైట్ ఆర్గ్యుమెంట్ తన బ్రెయిన్లో ఉన్నది ఏంటంటే తను ఆడాలనుకుంటే దేనికంటే తనకు అర్థమైంది, ఓడిపోయినా కూడా ఇక్కడ ఏం ఫరక పడదు అన్న థాట్ తనకి ట్రిగ్గర్ అయింది, అంతే సింపుల్. సో ఇంకా తనుజాతో ఆర్గ్యుమెంట్, కళ్యాణ్తో ఆర్గ్యుమెంట్, ఇమాన్యుల్తో ఆర్గ్యుమెంట్, అందరితో ఆర్గ్యుమెంట్ చేసుకొని వాళ్ళ మీద వచ్చి వీళ్ళ మీద వచ్చి మొత్తం తప్పంతా రీచుదే. ఇందులో కళ్ళు మూసుకొని చెప్పేయచ్చు, అంత అవసరం లేదు అసలు. బట్ మేజర్ థాట్ ఏదో ఉందో దానికి అప్రిషియేట్ చేయాలి. ఆ థాట్ ట్రిగ్గర్ చేసుకున్నారు చూసారా తెచ్చి, బట్ దానికి ఎంతమందితో గొడవైనా చివరికి దాని మీద స్టాండ్ ఆన్ అయ్యండి గేమ్ ఆడారు చూడండి. గేమ్ ఆడి వేరే విషయం, దాని గురించి మాట్లాడుకుందాం. అబ్బా డివిజన్ అయితే కంట్రోల్ అక్కడికి వెళ్ళాక మాట్లాడు, ఆడికి వచ్చాక మాట్లాడుకుందాం. సో అది నుంచున్నారు చూడండి, అది ఆర్గ్యుమెంట్ చేసుకొని తను స్టాండ్ తీసుకొని ఉంచున్నారు. బట్ దానికన్నా ముందు మొత్తం ఆర్గ్యుమెంట్లు అన్నింటిలో ఆడేది తప్పు, కళ్ళు మూసుకొని చెప్పచ్చు. ఎవరు ట్రిగ్గర్ చేసినా ఏం చేసినా కూడా అంత గట్టిగా ఇచ్చినా అక్కడ. సో తనుజాతో ఫైట్ అవుతుంది, నెక్స్ట్ ఇమాన్యుల్తో అవుతుంది, దానికన్నా ముందు కళ్యాణ్తో అవుతుంది. సో లాస్ట్లో మాట్లాడేటప్పుడు కామ్గా ఉంటారు, బయటకు వచ్చేసాక చేస్తారంటే మాట్లాడేటప్పుడు మీకు మీరు ముగ్గురు అమ్మాయిలు అనేసుకున్నారు, నేను ఆలోచించుకుంటాను ఆ టైంలో అనగానే తనుజేమో మరి రీతి మాట్లాడాలని ఉంటే అప్పుడే మాట్లాడాలి కదా అండి, నేను ఆలోచించుకుంటాను అంటే అదేనా చెప్పాల్సింది, అట్లీస్ట్ ఆలోచించుకుంటాను. ఏ క్వశ్చన్కి ఎవరి దగ్గర ఆన్సర్ ఉండదు, నేను అలాగే కూర్చున్నాను ఏదో చెప్తూ ఉంటారు. దాని తర్వాత నిన్ను అడిగారా తనుజ ఎవరెవరు ఆడతారు ఏంటి ఆడతారని చెప్పి నిన్ను అడిగారా, నిన్ను అడగలేదు. సో మీరు ఎవరిని అడగలేదు, నువ్వు నన్ను అడిగావు కళ్యాణ్ అయ్యి అంటారు. ఎవరు అడగలా, నేను ఎందుకు అడుగుతాను అంటే కళ్యాణ్, నేను ఎందుకు ఎవరో అడగరు, వాళ్ళు పిచ్చేసుకున్నారు, వాళ్ళు ఆడతామన్నారు, ఎవరు ఆడలేదు, ఎవరు ఒప్పుకోలేదు, బర్ణ్యాన్ని ఆడతా అన్నారు. తర్వాత డెమోన్తో డీల్ అయ్యి సరే డెమోన్ నువ్వు ఆడని చెప్పి వదిలేశారు అంతే. సార్ డెమోన్ ఏంటంటే ఎవరెవరు ఆడతారో నుంచోండి, మిగతా వాళ్ళు ఓట్ చేస్తారని రీతి అలాంటి ఏమైనా ప్రాసెస్ జరిగిందా అంటే ఏమైనా అసలు నువ్వు ఏం మాట్లాడకుండా నీ గురించి నువ్వు అసలు ఏం చెప్పకుండా ఇప్పుడు వచ్చి ప్రాసెస్ జరిగింది, అది ఎవరేం అనలేదు కాబట్టి జరిగింది, లేదంటే ఏం జరిగిద్ది అయ్యని చెప్పి. సో మొత్తానికి ఏంది దాని తర్వాత తనుజ గారు డెమోని కన్విన్స్ చేస్తారు. సో ఇది గివప్ ఇచ్చినట్టు కాదు, ఎందుకంటే నేను ఎప్పుడైనా ఆడతాను, ఇప్పుడు ఆడపైన ఎప్పుడైనా ఆడతాను అన్నా కాబట్టి నెక్స్ట్ నీకు పంపిస్తాము, నేను అందరిని ఒప్పించి నేను పంపిస్తాను, ఈ గోల్ తట్టుకోలేకపోతున్నాను, తలనొప్పి వచ్చేస్తుంది, సో నువ్వు ఇచ్చేసే అంటే కళ్యాణ్ అయితే ఇచ్చేస్తున్నావు అయితే అంటే ఆలోచించుకుంటున్నా చెప్తాడు డెమోన్. నేనే కదా అన్నాను ఎప్పుడైనా పర్లేదు అని, సో అందుకోసమనే ఇచ్చేస్తాను అంటే ఇది ఇచ్చేస్తున్నావు అంటే ఇచ్చేస్తాను అంటాడు అనమాట. అయితే మళ్ళీ నువ్వు నా కోసం గివప్ ఇచ్చావు ఇది అంటే మాత్రం ఐ కాంట్ టేక్ ఇట్ అని చెప్పి. బట్ ఆలోచించండి, నేను ఒక విషయం చెప్తాను చూడండి, ఇది గివప్ ఇచ్చినట్ల కాదన్న విషయం పక్కన పెడితే ఫ్లవర్ టాస్క్ కన్నా ఈ టాస్క్ ఆడుంటే డెమోన్కి ఎక్కువ అడ్వాంటేజ్ ఉండేదా లేదా? ఆ మ్యాథ్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఈజీ గెలిచేవాడేమో కదా, గెలిచింటే టాస్క్ గెలిచినట్టు ఉండేది కదా, ఓ ప్లాన్ పక్కన పెట్టేవాడు కదా, నెక్స్ట్ సంజన గారితో ఎవరితో ఒకరితో తను ఆడేవాడు కదా, ఎవరో ఒకరితో ఆడి ఇంకో టాస్క్ ఆడేవాడు కదా, మొత్తం గేమ్ మారేది కదా. నేనేది అది అలా ఇవ్వకూడదు, ఎందుకు ఇవ్వాలి? ఎవరు చెప్పినా సరే ఇవ్వకుండా మన స్టాండ్ మనం తీసుకోవాలి, మొత్తం గేమ్ మారిపోద్ది కదా. ఇప్పుడు ఫ్లవర్స్ టాస్క్ ఆడాల్సి వచ్చింది. సో కళ్యాణ్ రీతు ఇమాన్యుల్ చెప్తాడు, కళ్యాణ్ బిగ్ బాస్కి అనౌన్స్ చేస్తారు. వీళ్ళకి ఇచ్చిన టాస్క్ ఏంటంటే కనుక్కొని చూద్దాం, గార్డెన్ ఏరియాలో మ్యాథ్స్ క్వశ్చన్స్ ఉన్నాయి, సాల్వ్ చేసే ఆన్సర్స్. సో ఈక్వేషన్స్ ఉంటాయి, ఒక ఆన్సర్ చెప్తే దానికి తగ్గ ఈక్వేషన్ తీసుకురావాలి. ఇందులో ఏమీ లేదు, ఎడిషను, సబ్ట్రాక్షను, మల్టిప్లికేషను, డివిజను, ఇది మనం చిన్నప్పుడు నేర్చుకున్న థింగ్స్, అది చిన్నప్పుడు నేర్చుకున్నవి. దీనికోసం మనం బైపీసీ చదివామా, ఎంపీసీ చదివామా, డాక్టర్ అయ్యామా, ఇంజనీరింగ్ అయ్యామా, ఏంది ఇది? కొన్నిసార్లు అలాంటి నాలెడ్జ్ని చూస్తూ ఉంటే ఏంటో భయంగా ఉంటుంది. మనం చిన్నప్పుడు చదువుకుంటే అప్పటికి మనం ముద్దులని, మా క్లాస్లో ముద్దులు అని చెప్పి, అంటే మన స్కూల్లో టాపర్లండి. సో మా క్లాస్లో ముద్దులు అనుకున్న వాళ్ళు చాలా బెటర్గా ఉన్నారేమో అనిపిస్తుంది నాకు. ఇప్పుడు పిల్లలు చూస్తుంటే ఏంటి రాయాలని, ఇప్పుడు పిల్లలంటే అమ్మాయి పిల్లని కాదు, ఆవిడ నాకన్నా కొంచెం చిన్నదే నాకు తెలిసి, మరీ చిన్నది కూడా కాదేమో. కానీ అసలు మినిమం అసలు డివిజన్ అంటే మల్టిప్లికేషన్ ఇంటూనా అంటది ఏంటి నాకు అర్థం కావట్లేదు. డివిజన్ అంటే తెలీదా? పోనీ తెలుగు మీడియమా? మాలాగా తెలుగు మీడియం అయితే ఇంకోటి భాగాహారం, మేము తెలుగు మీడియంలో భాగాహారం, హెచ్చరికలు, కూడికలు, తీసివేతలు. తెలుగు మీడియంలో బెస్ట్ వాళ్ళకి తెలుగు వస్తుంది, ఇంగ్లీష్ వస్తుంది. ఇంగ్లీష్ మీడియంలో తెలుగు రాదు, అంటే తెలుగులో కూడా రావు పదాలు, ఇంగ్లీష్లో వస్తాయి. దట్ డజంట్ మ్యాటర్ కానీ బట్ తెలియాలి కదా. ఇది ఇంగ్లీష్ మీడియంలో కించపరిచేదని కాదు చెప్తున్నా. మా 90s కిడ్స్ ఆ టైంలో తెలుగు మీడియంలో ఎక్కువ మంది, మాదే డామినేషన్. ఇప్పుడంటే మొత్తం మీదే అయిపోయింది కానీ ఏం చేస్తాలండి. సో సంచాలకుగా వీళ్ళు డెమోన్ మ్యాథ్స్ వస్తాయి అని చెప్పి రీతిని డెమోన్ అంటది. కనీసం తనకి ఎవరికి మ్యాథ్స్ వస్తాయి ఇలాంటే లేదు ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుందని చెప్పి తీసుకున్నారు. సో మొత్తానికి గేమ్ స్టార్ట్ అయింది. ఫస్ట్ తిరిగిపోయింది కళ్యాణ్ది, అదేమన్నా ప్రాబ్లం చేసిద్ది అనుకుంటే లేదు. తర్వాత ఇమాన్యుల్ డామినేషన్, జిల్లా పరిషత్ స్కూల్ మాది గవర్నమెంట్ కాకపోయినా ఆల్మోస్ట్ గవర్నమెంటే. సో ఎయిడెడ్, సో ఆల్మోస్ట్ గవర్నమెంట్ కింద వస్తుంది. సో జిల్లా పరిషత్, ఎయిడెడ్, వీళ్ళు వాళ్ళ ప్రపంచం చూపించారు టాస్క్లో, మామూలు లేదు అసలు. జిల్లా పరిషత్ అని చెప్పి చెప్తా ఉంటాడు, పద్దాగా బలేని వచ్చిందా సూపర్ అని చెప్పి. సో ఇక్కడ క్వశ్చన్ వచ్చిన తర్వాత డివైడెడ్ అంటే ఏంటి, ఇంటూవా అని అడిగింది. 2/2 ఏదో చూపిస్తాడు ఈక్వేషన్ 1 అన్న దానికి.
అదేంటి చూపి డివైడెడ్ అంటే ఇంటూనా అంటే డివైడ్ ఎన్నిసార్లు పోతుంది 2/2 అంటే ఎంత అంటే 2/2 అంటే 2 అంటది. పోనీ ఇంటూ అయిపోయి 4 అన్న ఒక అన్నం ఉండేది, 0 అన్న అందం ఉండే పోనీ మైనస్ చేసిందని. 2/2 అంటే 2 అంటే ఏ రకంగా 2 అవుతుంది? సో కళ్యాణ్ 2 అని ఆశ్చర్యపోతారు. సంజన రే నేను ఆడతా అన్నావు గారంటే ఎలా పెడతారని నాకేం తెలుసు అని నవ్వుతుంది. ఎందుకు నవ్వుతుంది? ఓడిపోతాను బాధ ఎందుకు లేదు, ఓడిపోయినా పెద్ద ఫరక పడదు కాబట్టి ఆ లాజిక్ డీకోడ్ చేసుకుంది కాబట్టి. బిగ్ బాస్ రీతు నేను కాపీ నీ వల్ల కాదు 2 టేబుల్ చెప్పమ్మా అని అడిగారు. సో 2 2s are 2 2 2s are 4 2s are సార్ నాకు ఈ 2 టేబుల్స్ ఎన్ని చెప్పినప్పుడు ఎంతమందికి గుర్తొస్తుంది చెప్పండి? సీజన్ 1కి కనెక్ట్ అయిపోతాను నేను. మేము తెలుగులో చెప్పుకునే వాళ్ళం చిన్నప్పుడు 2 1 2 2 2 4 2 3 6 2 4 8 2 5 10 ఇలాగా. అయితే సీజన్ 1లో నవదీప్ ఆమె పేరు మర్చిపోయాను నేను, తనతో చెప్తాడు కదా 2 1s are 2 2 2s are 2 4 2s are 2 3s are 6 అలా చెప్తా ఉంటే నవ్వుతూ ఉంటాడు. ఏంది నవ్వుతుందంటే 2 టేబుల్లో జార్స్ ఎక్కడి నుంచి వచ్చినాయి మేడం, ఈ జార్లు యాడ్ నుంచి తీసుకొచ్చారు మేడం అని చెప్పి నవ్వుతాడు కదా. నాకు అది గుర్తొస్తుంది ఈ టేబుల్స్ ఇప్పుడు ప్రతిసారి అలా కనెక్ట్ అయిపోయాను. ఇంకా ఆ సీజన్కి అక్కడికి వెళ్ళిపోతాను ఎక్కడికో. సరే 20/20 ఎంత అని అడిగితే ఇది 40 అంటది. ఇప్పుడే కదా వెంటనే బిగ్ బాస్ వండర్ఫుల్ వావ్ సూపర్ వావ్ అనాల్సింది డిమాండ్ లాగా భలే ఉండేది. ఇప్పుడే కదా చెప్పాను 2/2 1 అంటే 2/2 1 అయితే 20/20 కూడా 1 1 అండి సింపుల్. ఇంకోండి ఈ 0 కొట్టేయాలి, ఈ 2 కొట్టేయాలి, కొట్టేస్తే ఒకటైపోద్ది. అదే నన్ను ట్రోల్ చేయకండి, నేను ఊరికినే అంటారా అంటే ఇలా ఎవరో కొట్టేశారు ఎలాంటిది కూడా చూసాను అనమాట. 20/20 ఉంటే ఆన్సర్ అంతే 0 పోతుంది 2కి 2 పోతుంది అని చెప్పి అలా కొట్టేసినట్టు ఏదో ఒక ఫన్నీ వీడియో చేశాను అనమాట. 2/2 ఇప్పుడే కదా చెప్పాం 1 అని అంటే 20/20 కూడా 1 సో నెక్స్ట్ అరే ఇవ్వరా ఒకటైనా పెట్టుకుంటాను, అరే ఇవ్వరా ఒకటైనా పెట్టుకుంటా అని. సో మొత్తానికి గేమ్ అయిపోద్ది. కళ్యాణ్ 4 ఆన్సర్లు చెప్తాడు, ఇమాన్యుయల్ 6, రీతు 0, గుండు 0 మామూలుగా కాదు. రే నేను బైపీసీ స్టూడెంట్ అంటే అరే అలరిక్ ఎగ్జాంపుల్ చెప్తారు, అరే అలరిక్ క్లాస్లో ఉంటారా ఎన్ని అని చెప్పి సంజన గారు అంటారు. సంజన గారు ఆ టాస్క్ ఎన్ని కూడా గెలిచేవాళ్ళు. చూడండి బయట నుంచి నాకే కనిపిస్తారు చాలా ఆన్సర్లు, వాళ్ళకి కనిపించి కొంచెం తెగమగ్గా ఉంటుంది ఆ ఫీల్డ్లో నుంచినప్పుడు. నెక్స్ట్ ఇమాన్యుయల్ మీరు విజయం సాధించారు. సో సంజన రీతు తనుజ వీళ్ళ సైడ్ ఉంటుంది, ఇంకో సైడ్ ఏమో కళ్యాణ్ వీళ్ళ సైడ్ పెట్టచ్చు అనమాట. సో తెలియగా ఏం చేస్తారంటే సంజన రీతు తనుజ వీళ్ళ సైడ్ పెడతాడు. వీళ్ళ సైడ్ పెట్టిన తర్వాత మీ బిగ్ బాస్ అడుగుతాడు ఇప్పుడు వాళ్ళతో యుద్ధం చేయాలన్నమాట. వాళ్ళతో యుద్ధం చేయాలంటే సంజన గారితో ఆడతా అంటాడు. దేనికి ఏం చెప్పేదంటే నేనే కనిపించాను నీకంటే నేను ఓడిపోతే నీకే వస్తుంది మమ్మ అని మాట్లాడుకుందాం. మంచోడా అమాయకుడా తెలివైనవాడా అతి తెలివైనవాడా అంటే మా గుడ్ల మీద చేసుకుని చెప్తా చాలా అతి తెలివైనవాడు. నిజంగా ఓడిపోతే సంజన గారికి ఇద్దామా అని అనుకున్నాడంటే సరే ఇప్పుడు ఇస్తాడు, తర్వాత ఆవిడ ఓడిపోదా? అసలు సంజన గారి మీద ఓడిపోతానేమో అని చెప్పి ఇస్తాడా? గెలుస్తాను 90% అనే కదా ఇచ్చాడు. ఆవిడ ఇప్పుడు ఆ టాస్క్ ఆడితే ఆవిడ వెంటనే ఎలిమినేట్ అయిపోద్ది కదా. ఒకవేళ ఆవిడని ఇప్పుడు వదిలేసి మనం వేరే వాళ్ళతో ఆడితే రీతుతో కానీ తనుజతో కానీ ఆడితే సంజన గారు వాళ్ళు ఇంకో టాస్క్ నెక్స్ట్ ముగ్గురులో ఆడటానికి ఉంటుంది కదా. ఇక్కడ నాకు చాలా డౌట్లు వస్తాయేమో, రీతుతో ఆడచ్చు, తనుజతో ఆడచ్చు, ఆళ్ళ మరి వీళ్ళు ముగ్గురు కలిసి ప్లాన్ చేసుకోలేదని అంటారా? ఆడితే వాళ్ళు ఎగిరిపోతారు కదా డైరెక్ట్గా. ఇంత ఆడితే వాళ్ళు రేస్లోంచి అవుట్ అయిపోతారు. ఎందుకు సంజన గారే ఆ మమ్మీ నేను ఓడిపోతే నీకు వచ్చిద్ది అంటే ఎందుకు? అవును ఇప్పుడు తర్వాతనే రాదేంటి ఆవిడకి? వేరే వాళ్ళతో గెలుచుకుంటారు, వేరే వాళ్ళతో గెలుచుకున్న తర్వాత ఆవిడ గెలుచుకున్న తప్పు నువ్వుతో ఆడచ్చు కదా. ఇదే లాస్ట్ పోనీ ఆవిడకి 2 విషయాలు, ఒకటి ఇది లాస్ట్ అనుకోండి నేను తనకి వస్తుంది, లేదు తనకు అసలు ఆపర్చునిటీ లేదు, వేరే వాళ్ళకి ఆపర్చునిటీ ఇద్దాం తనకి ఇద్దాం అనుకోవచ్చు, గెలచ్చు ఈజీగానే ఉంటుంది అని చెప్పి 90% అదే. మిగతా 10% తను చెప్పిన రీజన్ ఏమో కానీ అదర్వైజ్ మాత్రం సంజన గారు మాత్రం పోయాం మాసం ఆవిడ వాష్రూమ్లో కూర్చొని ఏడుస్తున్న విషయం నేను దానికి అగ్రీ చేస్తాను. ఆవిడ ప్లేస్లో నేనున్నా కూడా నేను అట్లాగే అనుకుంటా, రాంగ్ మనిషినే అనుకుంటా. వదిలేసి అంటే నెక్స్ట్ ముగ్గురులో ఆడుకునే వాళ్ళు ఆవిడ. అక్కడ ఓడిపోయినా కూడా ఆవిడకి ఫరక్ పడేది కాదు, ఇంకొక టాస్క్ వచ్చేది. అండ్ అక్కడ గెలిచే అవకాశాలు ఎక్కువ ఉంటాయి, ఇమాన్యుయల్ కన్నా అక్కడ గెలిచే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. రాంగ్ చేశాడు, కావాలని చేశాడని నాకు అనిపించింది, గెలిచేయచ్చు అన్న విషయం నాకు అనిపించింది. మీ ఒపీనియన్స్ మీరు కామెంట్ చేయండి, మీకేమనిపించింది సంజన గారి ఇమాన్యుయల్ విషయంలో? ఇమాన్యుయల్ అయితే కావాలని గెలిచేయచ్చు తీసేయచ్చు అన్నట్టుగా జరిగింది. అదర్వైజ్ మిగతా 2 ఉన్నారు కదా, రీతుతో ఆడచ్చు కదా. ఓడిపోతే ఏమైంది? తొక్కలు రీతు గెలిచింది, తర్వాత సంజన గారితో కదా ఆడుతుంది. సో అప్పుడు కూడా సంజన గారి ఛాన్సే కదా. ఎటు నుంచి ఎటేసుకున్నా ఏ లాజిక్స్ వేసుకున్నా కూడా నాకు ఇమాన్యుయల్ రాంగ్గానే అనిపిస్తున్నాడు. మీ ఒపీనియన్స్ కామెంట్ చేయండి. నెక్స్ట్ రీతు సుమనానికి టెన్షన్ ఉండదా అంటే ఇమాన్యుయల్ ఎక్కడ సెలెక్ట్ చేసుకుంటారా అని చెప్పి అసలు కనబడ్డా ఇంకా 3 రోజులు
సరేనా అని చెప్పి అనుకుంటారు. ఆయనకి తెలియదు లాస్ట్ వరకు గెలుస్తాడని చెప్పి కామ్గా ఉంటా, ఆయనకి తెలుసు అన్ని లాస్ట్ కొన్నోళ్ళు గెలుస్తాడు అని చెప్పి ఆయనకి అన్నీ తెలుసు, అందుకని కామ్గా ఉంటాడు. సో గొడవ పెట్టుకుంటే మళ్ళీ మనతో ఎక్కడ ఆడేస్తారు, ఏమో సెలెక్ట్ చేసుకుంటారో ఎందుకు అబ్బా అన్నట్టు ఉంటాడని చెప్పి రైటే. సో మనం దాక్కుండి పోతాడు అలాంటి సమయంలో. మీకు తెలుసా నామినేషన్లో ఎవరి పేరు చెప్తారని చెప్పి తలదించుకుని అలా ఉండిపోతాడు ఆ నామినేషన్ పేరు పిలిచేటప్పుడు వరకు. ఇలాంటి చాలా విషయాలు ఉన్నాయి. మంచితనం అనేది పక్కన పెట్టాలి, గేమ్ పాయింట్లు పక్కన ఉంటాయి. సో మంచితనం ఈజ్ ఓకే, బట్ గేమ్ ఈజ్ నాట్ ఓకే. ఈ పాయింట్ ఆఫ్ టైంకి ఆయన కరెక్ట్ కాదు ఈ గేమ్కి అన్నది నా ఒపీనియన్. సో లెట్స్ సీ. ఆయన అంత మాత్రం టాస్క్లు ఆడని కాదు, ఒకవేళ బాగా ఆడితే మనం పొగడమని కాదు, అన్నీ చేస్తాం. బట్ ఆయన గేమ్ ప్లే అది సైలెంట్గా దాక్కుని పోవడం, ఆ షెల్లోకి వెళ్ళిపోవడం. వెళ్ళండి సుమనానికి తెలుసు లెక్క, సుమనానికి అన్ని లెక్కలు తెలుసు, ఎవరితో ఆడితే గెలుస్తాడు అన్నీ ఉంటాయి ఆయన మైండ్లో అని చెప్పి ఆ లాస్ట్కి వచ్చాక అది చూపిస్తాడు సుమనన్న ప్రపంచం. నెక్స్ట్ సో మొదటి యుద్ధం అది ఒక టాస్క్, ఇవేమో యుద్ధాలు. వీళ్ళతో వన్ అగెనెస్ట్గా ఆడినప్పుడేమో యుద్ధాలు, అందరు కలిపి ఆడితేనేమో టాస్క్లు, అయ్యే వాటికి వేరే పేర్లు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇక్కడ ఏంటంటే బాల్స్ వేస్తూ ఉండాలి, సీసాకున్న తాడును లాగాలి, లాగిన తర్వాత బాల్స్ వేస్తూ ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ రోపుని వదలడానికి వీల్లేదు, అలాగే ఆ బౌండరీ దాటద్దు, ఆ గీత ఏదవుతుందో అది దాటద్దు. ఈ రెండే రూల్స్, అంతకుముందు రూల్స్ లేవు. సో ఆ తాడు వదలకుండా ఆడాలి. వీళ్ళందరూ కూడా చాలాసార్లు ఏం చెప్తాను, తాడు మీద ఫోకస్ పర్లేదు పక్కన పెట్టండి, తాడు మీద ఫోకస్ పక్కన పెట్టండి అంటున్నారు. కానీ అలా పెట్టకూడదు. బిగ్ బాస్ ఖచ్చితంగా చెప్పాడు కదా తాడు వదలకూడదు అని చెప్పి. తాడు వదలకూడదు అన్నప్పుడు వదలకూడదు. దీనికి రీతుని సంచాలకుగా సెలెక్ట్ చేసుకున్నారు. ఇక్కడ ఫౌల్ జరిగిందా ఇమాన్యుయల్ సైడ్ నుంచి? సో ఏం జరిగిందంటే చెప్తాను చూడండి. తాడు వదలకూడదు అన్న చోట చేత్తోనే కాదు, నాకు కూడా డౌట్ ఉంది, ఈవిడ కంప్లీట్గా వదిలేస్తారు సంజన గారు. సరే దానికన్నా ముందు ఇమాన్యుయల్ వదిలేసినట్టు అనిపిస్తుంది. రెండు చేతులతో పట్టుకుంటాడు, అటు వెళ్తాడు కదా, అటు వెళ్ళినప్పుడు ఒక చేతితో వదిలేస్తాడు, కానీ ఇంకో చేతిలో తాడు ఉంటుంది. రెండోది సంజన గారు ఎప్పుడైతే వదిలేశారో దానికన్నా ముందు ఇమాన్యుయల్ వదిలేస్తాడు, తాడిని వదిలేసి రెండు చేతులతో బాల్స్ పిక్ చేస్తాడు. ఇది ఫౌలా కాదా, నీ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి అంటే చాలామందికి ఇలా అనిపించండొచ్చు, బాడీ మీద ఉంది కదా తాడు, సో అది ఫౌల్ కాదేమో ఎందుకంటే ఉంది కదా అని చెప్తే కాదు, అది ఫౌలే. ఎందుకు ఫౌల్ చెప్తాను చూడండి. ఎందుకు ఫౌల్, ఎందుకు అసలు తాడు పట్టుకోమన్నాడు బిగ్ బాస్? సీసాని బ్యాలెన్స్ చేయడానికి మాత్రమే కాదు, ఒక చేత్తో బాల్ పిక్ చేయాలి అని చెప్పి నాకు అనిపించింది. ఒక చేత్తో బాల్ పిక్ చేయాలి, రెండు చేతులతో బాల్ పిక్ చేస్తే అడ్వాంటేజ్ అయిపోద్ది కాబట్టి ఒక చేత్తో బాల్ పిక్ చేయాలి. అలాగే బ్యాలెన్స్ కూడా వదిలేసి, తాడు వదిలేసి కనుక మీరు ఇసిరినప్పుడు ఈజీగా ఉంటుంది బ్యాలెన్స్. అదే తాడుతో ఇది పట్టుకొని ఒక సైడ్ నుంచి పట్టుకొని ఇంకో సైడ్ ఇవ్వాలంటే బ్యాలెన్స్ కొంచెం కష్టంగా ఉంటుంది. సో ఈ రెండు దాంతోనే తాడు అనేది ఇచ్చి, తాడు అనే కాన్సెప్ట్ ఇచ్చి ఆ తాడుతో సీసాన్ని బ్యాలెన్స్ చేసుకుంటే ఎదుటి వాళ్ళకి కూడా పడకుండా ఊపుకుంటా అన్ని చేసుకుంటా అన్ని చేయాలని చెప్పి ఆ తాడిని ఖచ్చితంగా పట్టుకొని ఎట్టి పరిస్థితులను వదలొద్దండి. ఇప్పుడు అంటే నేను అలా ఆలోచించాను. సో అక్కడ తాడు వదిలేసినాడు, అది బాడీ మీద ఉన్నా కూడా తాడు వదిలేసి రెండు చేతులతో బాల్స్ తీసుకుంటున్నాడు అంటే నాకు అది రాంగ్ అనిపించింది. అది ఫౌల్, ఫస్ట్ ఫౌల్ అది. సో మీరు మీ పాయింట్ ఆఫ్ వ్యూ కామెంట్ చేయండి. లాజికల్గా ఉంటే నేను కరెక్ట్ చేసుకుంటా. ఇందులో ఎవరు ఖచ్చితంగా రైట్ అన్నది ఉండదు. మీరు లాజికల్గా రాస్తే ఓకే ఇది ఈ లాజిక్ కరెక్ట్గా ఉంది, నా లాజిక్ కన్నా బాగుంది అనుకుంటే నేను ఖచ్చితంగా కరెక్ట్ చేసుకొని దీని ప్రకారం అయితే ఫౌల్ కాదని చెప్తా. నేనైతే అది అందుకని తాడిని ఎట్టి పరిస్థితుల్లో పట్టుకోమన్నారు. సో అది బాడీ మీద ఉన్నా కూడా దట్ డజంట్ మీన్ పట్టుకున్నాడని, అది కౌంట్ కాదు. సో ఫస్ట్ ఫౌల్ జరిగింది ఇమాన్యుయల్ దగ్గరే. ఇమాన్యుయల్ ఫౌల్ చేశాడు. ఇక్కడ ఈవిడేంటంటే రీతి ఎంతసేపు కళ్ళన్నీ సంజన గారి మీదే ఉన్నట్టున్నాయి. సో వదిలేశారు, అది చూసుకోలేదు. సో అక్కడ రెండు చేతుల్లో బాల్ తీసుకున్నప్పుడు ఆయన ముందు ఫౌల్ జరిగింది, తర్వాత సంజన గారిది ఫౌల్ జరిగింది. ఆ లెక్కలో చూసుకుంటే ఇమాన్యుయల్ ఆ పాయింట్ ఆఫ్ టైంలోనే అవుట్ అయిపోయినట్టు, రేస్లో నుంచి ఆ గేమ్లోంచి అవుట్ అయిపోయినట్టు, ఎంటైర్ టికెట్ ఫినాల నుంచి అవుట్ అయిపోయినట్టు. ఇది చాలా కీలకమైన డెసిషన్, అంటే చాలా కాంట్రవర్షియల్ డెసిషన్. మరి ఆవిడ చూడలేదా, అందరూ చూడలేదా, ఏం చూడలేదా అని తెలియదు. నేను కూడా దీన్ని అసలు లైవ్లో చూడలే, ఈ టాస్క్ నేను ప్రామిస్గా చెప్తున్నాను. సో నేను అసలు లైవ్లో చూస్తాను, మళ్ళీ ఏమైనా స్పెషల్గా ఇంకేమైనా జరిగినాయి ఆ డిస్కషన్స్, సో మిస్టేక్ ఉంటే కరెక్ట్ చేసుకుంటాను. సో బట్ నాకైతే మాత్రం ఫౌల్ ఇమాన్యుయల్ సైడ్ నుంచి జరిగింది అని అనిపించింది. సో మీ ఒపీనియన్ మీరు కామెంట్ చేయండి ఏంటి అన్నది. నేను ఎందుకు చూడలేదు కూడా చెప్తాను. ఏమన్నా చూపించడని చెప్పి నేను చూడాల, అవి చూపించారు ఎట్టాగో, అందుకనే చూడాలి. అంతమించి ఏముండదు నాకు తెలిసి. చూపించండి ఈ బయటకు వచ్చే కొన్ని పాయింట్లేనా లేదు. సో మ్యాక్సిమం ఇదే జరిగింది. సో నాకైతే మాత్రం అది ఫౌల్ అనిపించింది. లేదంటే రెండు టాస్క్లు గెలిచాడు ఇమాన్యుయల్ కోసం నేను అదరగొట్టాడు ఇమాన్యుయల్ అని చెప్పి పెట్టాలి కానీ, బట్ లేదు, నాకు ఫౌల్ చేశాడు ఇమాన్యుయలే అని అనిపించింది. సో మీ ఒపీనియన్స్ కామెంట్ చేయండి. సంజన గారికి అన్యాయం జరిగింది అనిపించింది, కానీ సంజన గారు సూపర్గా ఆడారు గేమ్. చాలా అది ఈజీ కాదు, మనకు కట్ చేసి వేశారు కానీ లైవ్లో చాలాసేపు జరిగింది. ఆ బాల్స్ ఇటెల్లి తెచ్చి ఒంగోని వేసి లేచి అంత ఈజీ కాదు బ్యాలెన్స్ చేసుకుంటా. 4 బాల్స్ వేసేపటికి ఒకటి కూడా పడలేదు, బట్ చాలా బాల్స్ వేశారు ఆవిడ. బాల్స్ పరంగా ఇమాన్యుయల్ ఎక్కువలో ఉన్నా ఆవిడ చాలా కష్టపడ్డారు, గివ్ అప్ ఇవ్వలేదు, చాలా బాగా ఆడారు. ఆబ్వియస్గా బాల్స్ అన్ని కౌంట్ చేసి ఓడిపోతే ఒకలా ఉంటుందేమో కానీ ఆవిడకి 2 బాధలు వచ్చినాయి. ఒక బాధ తాడు ఎలా వదిలేసాను రా దేవుడా అని చెప్పి అలా ఒక బాధ, అంటే గివప్ ఇచ్చేసారు అనుకుంటారేమో ఎవరైనా అని చెప్పి నేను గివప్ ఇవ్వలేదు అన్నది ఒక బాధ. 2 ఇమాన్యుయల్ ఎందుకు ఇలా చేశాడు అన్న బాధ ఆవిడ లోపల ఉండిపోయింది. మరి ముందే రావాలి కదా మా బాధ అంటే అన్నీ అంతే, ఒకసారి మనకి అన్ని అలా ఆ టాస్క్ ఓడిపోయింది అక్కడ ట్రిగ్గర్ అవుతాయి.
గట్టిగా. సో ఆడికి అక్కడ ట్రిగ్గర్ అయిపోయి బాధ వచ్చేసింది అనమాట. చాలా బాగా అందరూ వచ్చి సంజన గారు ఇంకా అసలు తాడు చేసినంత అందరూ ఏడుస్తాను, చాలా బాగా ఆడారంటే సంజన గారు గట్టిగా ఏడుస్తాను, గివ్ అప్ లేదు, గివ్ అప్ మీరు గివ్ అప్ లేదండి, మీరు చాలా బాగా ఆడారండి, అసలు సూపర్, మీరు ప్రౌడ్గా ఫీల్ అవ్వండి, రీతి అసలు దీని మీద అసలు నామినేషన్ చేయను అది ఇది అని చెప్పి అందరూ తనుజలు లక్ చేసుకోవడం, రీతి లక్ చేసుకోవడం, కళ్యాణ్ అప్రిషియేట్ చేయడం, అందరూ అప్రిషియేట్ చేస్తారు. ఆవిడ నిజంగా బాగా ఆడారు. అంత ఈజీ కాదు. ఆ తాడు కూడా మామూలు తాడు కాదు, కొంచెం కోసుకునే టైప్ తాడులాగా ఉంది. దాని తర్వాత సంజన గారు వాష్రూమ్కి వెళ్ళి ఏడుస్తూ ఉంటారు. రాంగ్ మనిషిని సెలెక్ట్ చేసుకున్నాను, నేను చాలా రాంగ్ మనిషిని సెలెక్ట్ చేసుకున్నాను అని ఏడుస్తూ ఉంటారు. అంటే ఇమ్మాన్యుల్ కోసమే బాధపడ్డారు అనిపించింది నాకు. ఇదే ఆవిడకి రెండోసారి. ఫస్ట్ సారి ఏమో అక్కడ సపోర్ట్ చేయడు ఆ మానిస్టర్ టాస్క్లో, ఇప్పుడేమో ఇలా. అవసరం లేదు, ఇమ్మాన్యుల్ ఖచ్చితంగా రాంగ్ మూవే. సంజన గారిని సెలెక్ట్ చేయడం అనేది ఖచ్చితంగా రాంగ్ మూవే. నేను గెలకపోతే ఆవిడకి వచ్చిద్ది అంటే అసలు గెలవకుండా ఉండే సమస్య లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్. 2, నువ్వు ఛాన్స్ చూపితే ఆవిడకి ఛాన్స్ రాదు అన్న ఇదే లేదు. మీరు ఎప్పుడైనా తనుజని కానీ రీతుని కానీ సెలెక్ట్ చేసుకుంటే నెక్స్ట్ వచ్చేది కూడా ఆవిడకి ఛాన్సే. ఇంకా ఆవిడకి బెటర్ ఛాన్సెస్ ఉంటాయి తనుజ మీద గెలవటం కానీ, రీతు మీద గెలవటం కానీ. సో కావాలని గేమ్లో స్టే అయి ఉండటం కోసం వేరే వాళ్ళు తాడితే తన ఛాన్స్ తగ్గుతాయని సెలెక్ట్ చేసుకున్నాడు. 90% మాత్రం దాని మీద ఉంటా ఆ పాయింట్లు అయితే మాత్రం. రీతు వచ్చి ఎఫర్ట్స్ చూస్తారంటే నాకే మైండ్ గేమ్ రాదని చెప్పి, ఇదే దీనికోసం చెప్తారు, నాకే మైండ్ గేమ్ రాదురా అని చెప్తుంటే, నాకు అలాగే వచ్చింది కదా, మ్యాథమెటిక్స్ రాదు కదా, మీకు వచ్చింది మీరు కుమ్మేవాళ్ళు కదా, ఈ ప్లేడ్ రియల్లీ వెల్, తోపులు ఆడారు అని చెప్పి బాగా సపోర్ట్ చేస్తారు. సంజన గారు స్టార్టింగ్లోనే వచ్చేసారని చెప్పి బాధపడుతూ ఉంటారు. నెక్స్ట్ ఇమెయిల్ వచ్చేసి అందరూ వచ్చేస్తారు, స్టార్టింగ్లోనే కాదు అందరూ వచ్చేస్తారు, మీరేం ఫీల్ అవ్వద్దు, పర్ఫెక్ట్గా ఆడారు, ఎక్స్ట్రాడినరీగా ఆడారు అది అని చెప్పి. బట్ ఆవిడ బాధపడుతుంది మీకోసం, ఏం చెప్తాం ఇంకా. నెక్స్ట్ బిగ్ బాస్ సంజన ఫస్ట్ ఫైనల్ రేస్ నుంచి అవుట్ అయిపోయారని చెప్పారు. సో ఆయన బాక్స్ని ఆక్యుపై చేస్తారు. నెక్స్ట్ మిగతా ముగ్గురు ఎవరు ఆడనోళ్ళు ఎవరైతే ఉన్నారో, అది ఆల్రెడీ ఆడనోళ్ళు కానీ ఎవరైనా సరే, నెక్స్ట్ ముగ్గురు ఫస్ట్ ఆ ఎంటీ సెల్స్ అన్ని ఫిల్ అయిపోవాలన్నమాట దానికోసం. సో నెక్స్ట్ ముగ్గురు ఎవరు ఆడతారు అని అడిగితే, నెక్స్ట్ అడిగినప్పుడు చెప్పండి అంటే, డెమాన్ ఏమో సుమనన్నతో మేము ముగ్గురు ఆడాలనుకుంటున్నాం అది అని చెప్తారు. సో మొత్తం రీతికి వెళ్ళడానికి వచ్చి మళ్ళీ మాకు ఇంకో అవకాశం అంటే పక్కెళ్ళి ఆడుకోని అంటాడు. సో డెమాను, బర్నీ అన్న, నెక్స్ట్ తనుజ, వీళ్ళు ముగ్గురు ఆడదాన్ని ఫిక్స్ అవుతారు అనమాట. ఈ లోపల ఇమ్మాన్యుల్ సంజన గారు చెప్తాడు, నేనేం ఆలోచించానంటే నీ చేతిలో ఓడిపోతే నేను ఇప్పుడు ఫీల్ అవ్వను అని చెప్పి. ఎందుకు ఫీల్ అసలు ఓడిపోయే సమస్య ఉండదు కదా. సంజన గారు అంటే నువ్వు ఓడిపో ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు అసలు ఓడిపో అని ఇమ్మాన్యుల్, నా సైడ్ నుంచి ఆలోచించు, నేను గెలిచినా కూడా ఓడిపోయినా సుమనన్న మీద ఆడాలి, ఎవరి మీద ఏదో ఆడాలి అని చెప్తాడు. బట్ ఏ లాజికల్ చెప్పినా కూడా అక్కడ అనవసరం, అది సింపుల్, ఆవిడకి అర్థమైపోయింది. నువ్వు గెలిచావు అనుకో వేరే వాళ్ళని సెలెక్ట్ చేస్తే ఛాన్స్ వస్తుంది, అంటే ఒకవేళ మీరు గెలిస్తే వేరే వాళ్ళని సెలెక్ట్ చేసే ఛాన్స్ వస్తుంది, అంటే ఎవరు గెలిచినా కూడా ఆవిడకి ఛాన్స్ వస్తుంది, రాకుండా అయితే ఉండదు కదా. ఆవిడ చుట్టూ ఉన్నది ఇల్లే కదా, అక్కడ వరకు వాళ్ళే ఉంటారండి. ఇప్పుడు మొత్తం అయ్యేపాటికి చివరికి కళ్యాణ్, ఇప్పుడు ఆవిడ గెలిచినా కూడా కళ్యాణ్ డెమోని మిగులుతారేమో లాస్ట్కి వచ్చేపాటికి. ఎవరు తెలుసు, ఎవరు చూశారు? మీకు ఎన్నిసార్లు చెప్పారని ఆవిడ చెప్తూ ఉంటారు. దాని తర్వాత నెక్స్ట్ కళ్యాణ్ వచ్చి ఇంకో సైడు, తనుజ ఆడినా వేస్ట్, ఏమవుతుంది సుమనన్నతో ఆడాలి, సో నీతో ఆడాలి లేదా రీతుతో ఆడాలి అని చెప్పి నవ్వుతూ ఉంటాడు. అంటే ఒకవేళ తనకి ఆడి గెలిచినా కూడా వీళ్ళతో ఆడాలి కాబట్టి వెళ్ళిపోతుంది అన్న విధంగా ఏదో చిన్నగా ఫన్నీగా వెళ్ళండి, కావాలనేది క్రిటిసైజ్ చేద్దాం ఎక్కిరిద్దాం అని కాదు, ఫన్నీగా చెప్తున్నాడు. ఒకవేళ గెలిచి వచ్చినా కూడా సుమనన్నతో ఆడాలి లేదా రీతుతో ఆడాలి లేదా ఇమాన్యుల్తో ఆడాలి అని చెప్పి. సో ఎక్కడ నువ్వు పక్కన నువ్వు ఉన్నావు, నువ్వు పట్టేసుకుంటావు అని చెప్పి ఏదో మాట్లాడతారు. దాని తర్వాత ముగ్గురు పోటీదారులకి రెండో టాస్క్ ఏస్తున్నారంటే నాటు. సో ఫ్లవర్స్ని మడ్పిట్లో పెట్టాలి అని చెప్పి. ఈ టాస్క్ మనం చాలా సీజన్లో చూసాం. ఇది ఆబ్వియస్గా గట్టిగా ఫిజికల్గానే జరిగిద్ది. ఇందులో ఫిజికల్తో పాటు కొంచెం బ్రెయిన్ వాడేది కొంచెం చాలా తక్కువ ఉంటుంది, కానీ ఇందులో బ్రెయిన్ వీళ్ళు వాడారు అని ఎందుకు అనిపించుకున్నారు అంటే పక్కన వాళ్ళు వాడలేదు కాబట్టి. సింపుల్, ఇది యాక్చువల్గా రీతికి అర్థమైంది స్ట్రాటజీ ఏంటి అని చెప్పి. రీతి చెప్తుంది కానీ డెమోన్కి అర్థం కాదు. డెమోన్ తను అనుకున్న స్ట్రాటజీ అనుకుంటాడు. ఏంటంటే మొత్తం నాటం, అదేమన్నా పెద్దది ఉందా, 1 ఎకరంలో ఉందా, మొత్తం నాటుకుంటే వెళ్తే తీయడానికి టైం పట్టిద్దా, ఎంత ఉంది, ఈ చివరి నుంచి ఆ చివరి బీకేచ్చు, ఆ చివరి నుంచి ఈ చివరి బీకేచ్చు, అది పెద్ద స్ట్రాటజీ కాదు. బట్ తను స్ట్రాటజీ అనుకుంటాడు, అన్ని వైపులా నాటుకుంటా. సో అన్ని వైపులా నాటుకుంటూ ఉంటాడు. ఎండ్ బజార్లో మోగేటప్పుడు మీ ఫ్లవర్స్ ఎక్కువగా ఉండేలా చూసుకోవడంతో పాటు, దాంతోపాటు ముఖ్యంతో పాటు ప్రత్యర్థుల్ని తక్కువ ఉండేలా చూసుకోవడం కూడా. సో ఇంకా ఇది ఫిజికల్ టాస్కే. సో ఈ స్టార్ట్ అవడం గట్టిగా ఫిజికల్గానే స్టార్ట్ అయ్యింది. డెమోన్ ఇద్దరిని ఆపడానికి ట్రై చేస్తాడు. ఆవిడ ఫస్ట్ ఫిజికల్గానే పోరాడతారు. దాని తర్వాత ఎట్లా లాక్కొచ్చుకుంటారు, పీక్కుంటారు, లాక్కుంటారు, ఎన్ని చేసుకుంటూ ఉంటారు. దాని తర్వాత డెమోన్ తను పెట్టనీయకుండా తోస్తా ఉంటే అది తప్ప అంటే అస్సలు తప్పు కాదు. అంతే, పెట్టనీయకుండా చూసుకోవాలి కదా, పెట్టనీయకుండా చూసుకోవాలి. అంటే ఆవిడేమంటారు పెట్టనీయకుండా అని కాదు, తీసేటట్టు పెట్టిన తర్వాత తీసేయాలంటే కాదు, పెట్టనీయకుండా కూడా చూసుకోవాలి. అది తక్కువ ఉండేలా చూసుకోవాలి. ఆ తక్కువ ఉండేలా చూసుకోవటంలో ఎలా అయినా చూసుకోవచ్చు. పెట్టిన తర్వాత పీకచ్చు, పెట్టక ముందేనా ఆఫ్ చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు. టాస్క్లు ఇది ఫిజికల్గా ఏదైనా చేయొచ్చు. అలాంటి టాస్క్ ఇది. ఇంకేం చేయాలి, తీసుకెళ్ళి స్విమ్మింగ్ పూల్లో పడేస్తే వచ్చి ఏం చేయలేం. ఆట ఆడే విధానం ముఖ్యం. అది ఎలా ఆడుతున్నారు ఇంజనీర్. బౌండరీ దాటి డెమోన్ ఆడాడంటే నాకు అలా అనిపించలే. బౌండరీ లోపల ఆడాడు.
మరి ఎందుకు తనుజ గారు అంత ఇచ్చారు అంటే అది ఆవిడ స్ట్రాటజీ. ట్రిగ్గర్ చేస్తున్నారు ఆవిడ, ఎక్కువ ఫిజికల్ అయిపోతున్నావు ఇది అంటే ఎందుకంటే తగ్గుతాడని. చివరికి అదే జరిగింది, తగ్గాడు. తగ్గకపోయినా కూడా నేను డెమోన్ తప్పు పట్టాల్సిన నెసిటీ లేదు, ఆ టాస్కే అంత. బట్ డెమోన్ మనసులో ఆలోచనలు ఏంటో తర్వాత చెప్తాడు రీతు దగ్గర. సో ఇద్దరిని ఆపుతూ ఉంటాడు. ఇక్కడ రీతి ఏమంటుందంటే ఫ్లవర్స్ అన్ని తీసుకొని ఇక్కడ తనుజ గారు బ్రెయిన్ అప్లై చేశారు. ఎందుకన్నానంటే ఫ్లవర్స్ అన్ని కలెక్ట్ చేసి గుచ్చుతుంటే తీసేస్తారు కాబట్టి వాటన్నిటిని ఒక బంచ్గా, ఒక బొకేలాగా ఒక బంచ్గా పట్టుకుంటారు. ఈవెన్ భరణి అన్న కూడా అలాగే పట్టుకుంటాడు. రీతు ఫ్లవర్స్ అన్ని తీసుకొని ఒకేసారి పెట్టి పవన్ అంటే తనుజ వెంటనే వచ్చి రీతును వాడు అని. ఎందుకు? రెండు విషయాలు. ఒకటి, రీతుకి నేను అంత సపోర్ట్ చేశాను కానీ రీతు నన్ను సపోర్ట్ చేయట్లేదు, డెమోన్ అంటుంది పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, తన దగ్గర ఉన్న స్ట్రాటజీ చెప్పేస్తుంది. అప్పుడు డెమోన్కి ఆ స్ట్రాటజీ రాలేదు, ఆ స్ట్రాటజీ లీక్ చేస్తుంది. డెమోన్ అంటే అన్ని చోట్ల వీడియో పేర్చుకుంటూ వెళ్తున్నాడు. డెమోన్కి ఇక్కడ ఓవర్ కాన్ఫిడెన్స్ దెబ్బేసింది. ఈ పాయింట్ కూడా నేను చెప్తాను. ఏంటంటే నేను 4 ఫ్లవర్లు పెట్టి వాళ్ళిద్దరిని ఆపేస్తాను, అయిపోద్ది, నేనే గెలిచేస్తానులే అని అనుకుని ఉంటాడు. అవదమ్మా, ఎందుకంటే అక్కడ భరణి అని కూడా ఉన్నాడు కాబట్టి. నువ్వు వచ్చాడంటే ఇది నిన్నేమన్నా అన్నా తనుజా అని చెప్పి అరుస్తుంటే మరి ఎవరేం చెప్తున్నారు, ఎవరేం చేస్తున్నారు, కాపీ కొడుతున్నావు కదా, నీ ఫ్లవర్స్ పెట్టుకో స్విమ్మింగ్ పూల్లో దోసే, నీ ఫ్లవర్స్ పెట్టుకో స్విమ్మింగ్ పూల్లో దోసే అయ్యి చెప్తున్నావు కదా అని చెప్పి. ఎందుకంటే ఆవిడికి మేజర్గా ఆ స్ట్రాటజీ చెప్పేస్తుంది అని చెప్పి కాలేరనమాట. నిన్న నుంచి నా ఎంట పడుతున్నావు అని చెప్పి రీతు. దాని తర్వాత తోస్తావేంట్రా అంటే డెమోన్ అడ్డుంటే ఏం చేస్తాం అని చెప్పి. డెమోన్ ఏం తప్పలేదు, తోస్తారండి, తొయ్యకుండా ఎలా ఉంటారు, తోస్తారు. మీరు పక్కకి వెళ్ళి మీరు పెట్టుకుంటూ ఉండటమే, ఇంకా అంతే గేము. అసలు ఆయన యాక్చువల్గా 2 ఫ్లవర్స్ పెట్టి మిమ్మల్ని ఇద్దరిని పట్టుకోవచ్చు కానీ అంత ఈజీ కదా డెమోన్కి. ఎందుకంటే భరణి ఉన్నప్పుడు భరణి అన్న కూడా పోరాడతాడు కాబట్టి కొంచెం కష్టమే. భరణి అన్న కూడా కాన్ఫిడెన్స్ వచ్చింది. సో ఇక్కడ భరణి అన్న కావాలని ఏమైనా తనుజకి సపోర్ట్ చేశాడా డెమోన్ నాపేంటి? చేసి ఉండొచ్చు, అది మనం పర్ఫెక్ట్గా చెప్పలేం కానీ మైండ్లో దూరి ఎందుకు చేసి ఉండొచ్చు. సుమనన్నతో ఫస్ట్ మాట్లాడిన మాటలు మనం ఇక్కడ కనెక్ట్ చేసుకోవాలి. తనుజ గెలిచినా కూడా పర్లా, ఎందుకంటే తనుజ ఆల్రెడీ టాప్ 5 ఎట్టగా వెళ్ళిపోద్ది, కానీ డెమోన్ గెలవకూడదు. ఎందుకంటే డెమోన్ వీళ్ళకి షీల్డ్ అవుతాడని వాళ్ళ ఉద్దేశం, వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ. సో దానికోసం డెమోన్ ఆపాలి అని చెప్పి అనుకొని కూడా ఉండొచ్చు. నెక్స్ట్ తనుజ ఏమంటారంటే ఇంత ఫిజికల్గా ఆడుతున్నావా, సో నేను మూలకు లాక్కొని వెళ్ళమనలేదు అది అని చెప్పి. అదేం పెద్ద ఫిజికల్, మూలకు లాక్కొని వెళ్ళకపోతే మూలకు కాకపోతే ఇంకో చోటికి ఏదైతే ఏంటి ఏదైనా ప్లేస్కి దాని నుంచి ఆ పిట్ నుంచి దూరంగా తీసుకెళ్ళాలి అంతే. సో డెమోన్ రైట్ ట్రాక్లో ఆడుతున్నాడు, కాకపోతే ఈవిడ కావాలని పెద్ద ఫిజికల్ తోస్తున్నావు ఏంట్రా అది ఇది అనేపాటికి నేను గొడవ జరగటం ఇటన్నిటితో డెమోన్ వెనక్కి తగ్గేమో అనిపించింది. ఎక్కడ మన అమ్మాయి విషయంలో నెగిటివ్ అయిపోతామని చెప్పి భయ్యా అలాంటిదేం పెట్టుకోకు అని చెప్పాలనుందిగా మనం చెప్పలేము, రీతిని చెప్పాలి ఆ విషయం. అలాంటిదేం పెట్టుకోకు, ఆటలాగాడు ఏం కాదని చెప్పి. ఫ్లవర్స్ పెట్టుకోవాలి, కాపాడుకోవాలి, మొలక లాక్కోవడం వెళ్ళడం కాదు గేమ్ అంటే. డెమోన్ వావ్ అంటే ఏదైనా నీకు ఇది మాత్రం వచ్చి వావ్ అని చెప్పని ఎన్ని చెప్తా ఉంటే డౌన్ అయిపోతూ ఉంటాడు, ట్రిగ్గర్ అయిపోతూ ఉంటాడు, డౌన్ అయిపోతూ ఉంటాడు. సో నెక్స్ట్ ఇలా తోస్తా ఉంటే ఎందుకు తోస్తున్నావు అయ్యి అంటే నేను కూడా ఇలా తోస్తూ ఇలా ఇంత బలంగా తోస్తా కానీ నువ్వు వెళ్ళి అక్కడెక్కడో పడతావు అని చెప్తాడు. సో దాని తర్వాత 2 versus 1 ఆడుతున్నారు అనగానే భరణి గారు అలా అనక డెమోన్ అలా అనక అంటారు. 2 versus 1 ఆడారు ఎందుకు అనిపించండి డెమోన్కి. ఇంకోటి ఏంటంటే డెమోన్ వాళ్ళిద్దరిని ఆపుతున్నాడు. డెమోన్ వాళ్ళిద్దరిని ఆపి వాళ్ళిద్దరు ఫ్లవర్స్ తీసి డామినేట్ చేస్తాడు, వాళ్ళిద్దరు తిరిగి డెమోన్ని రిసిస్ట్ చేస్తారు. అప్పుడేమో డెమోన్కి ఇద్దరు కలిసి నన్ను అటాక్ చేస్తారు అనిపిస్తుంది, కానీ డెమోన్ ఇద్దరిని అటాక్ చేశాడు కదా, డెమోన్ ఇద్దరిని పట్టుకున్నాడు. డెమోన్ ఇద్దరు లాగినప్పుడు వాళ్ళిద్దరు తిరిగి రెసిస్ట్ చేస్తారు, డిఫెండ్ చేసుకుంటారు. సో 2 versus 1 కాదు, ఒకవేళ 2 versus 1 ఆడినా భరణి గారి రీజను అది అయ్యి ఉండొచ్చు. అది ఒక స్ట్రాటజీ. ఇప్పుడు ఇందులో ఫిజికల్గా మనం సపోర్ట్ చేస్తామో వాళ్ళు కూడా వాళ్ళ మైండ్ గేమ్ వాళ్ళు సపోర్ట్ చేయాలి కదా మనం. సో దాని తర్వాత బజర్ మోగిద్ది. ఇక్కడ ఏం చేస్తారంటే ఈవిడ ఆయన బలం వాడి మనం 2 ఫ్లవర్స్ పెట్టినా కాపాడేసుకోగలం అన్న థాట్ ప్రాసెస్లో ఉంటారు. బట్ ఈవిడ ఏం చేసిద్ది, మనం ఆపర్చునిటీ మన మూమెంట్ కోసం ఎదురు చూద్దాం. ఇప్పుడు బుర్రవాడారు, చాలా గట్టిగా బుర్రవాడారు. మన టైం వస్తుంది, అప్పుడు టైం హాయిగా ఆ టైం వచ్చినప్పుడు కరెక్ట్గా తోద్దాం అని చెప్పి బంచ్ ఆఫ్ ఫ్లవర్స్ని గ్యాదర్ చేసుకొని అన్ని ఫ్లవర్స్ని గ్యాదర్ చేసుకుని ఒక్కొక్కటి పెట్టుకుంటే అట్లా పెట్టుకుంటే వెళ్తే పీకేస్తున్నాడు, ఈజీ అయిపోతుంది. ఏం చేయాలని ఆలోచించి ఫ్లవర్స్ని ఒక బుకేలా చేసుకొని మొత్తం ఒకే చోట పట్టుకొని గుచ్చుంచారు. గుచ్చి చేతులు పెట్టుకున్నారు కానీ అప్పటికి గుచ్చుంచారు. బజర్ వచ్చేపాటికి ఆవిడ స్ట్రాటజీ కరెక్ట్గా వర్కౌట్ అయింది. ఆవిడ స్ట్రాటజీని సిమిలర్గా ఫాలో అవుతా భరణి అన్న కూడా అలాగే ఫ్లవర్స్ అన్ని గ్యాదర్ చేసుకొని భరణి అన్న కూడా పెట్టాడు. కాకపోతే ఇక్కడ చిన్న ఇది జరిగింది. ఏం జరిగిందిరా అంటే సో ఎనీవే ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి ఈ స్ట్రాటజీకి మాత్రం ఆ అమ్మాయిని అప్రిషియేట్ చేయాలి. సో మంచిగా వాడింది, బ్రెయిన్ పెట్టింది, బుర్ర వాడారు. బలంతోనే కాదు టాస్కులు బుర్రతో కూడా గెలాలి, మన టైం కోసం ఎదురు చూడాలి అని చెప్పి నిరూపించుకున్నారు. సో దానికి అప్రిషియేట్ చేయాలి. సో ఇప్పుడు ఏం జరిగింది అంటే భరణి అన్న బజర్ వచ్చిన తర్వాత పెడతాడు. యాక్చువల్గా డెమోన్ చేతులు బజర్ వచ్చినప్పుడు అక్కడే ఉంటాయి, ఈ అమ్మాయి చేతులు బజర్ వచ్చినప్పుడు అక్కడే ఉంటాయి. అప్పుడు కళ్యాణ్ ఒక సూప్లో పడతాడు. అప్పుడు ఏం చేస్తాడంటే ఇది ఏదైతే ఉందో చేతులు పెట్టాను దాన్ని నేను రిమూవ్ చేస్తున్నాను, ఆ పార్ట్ని రిమూవ్ చేసేసి, ముందే ముగ్గురు చేశారు కాబట్టి రిమూవ్ చేసేసి నేను ఫ్లవర్స్ లెక్కేస్తాను అంటే మీ అందరికి ఓకేనంటే తన ఫ్లవర్స్ తక్కువ నేను తెలుసు కానీ ఇంకేం చేయలేడు డెమోన్, ఎందుకంటే తన చేతులు కూడా ఉన్నాయి. కానీ ఇక్కడ రీతు డెమోన్ ఏమంటారు, ఆవిడ తీస్తాడు డెమోన్ తీస్తాడు అని నేను అన్నట్లు ఆడాను. వాళ్ళు
డెమాన్ తీసాడు, కానీ తనుజ చేతులు మాత్రం ఉన్నాయంటే 3 చేతులు ఉంటాయి. ఇన్ఫాక్ట్ బర్ణి అయితే తర్వాత పెడతారు ఆ లెక్క వస్తే. బదర్ వచ్చేటప్పుడు ఈ చేతులు ఉంటాయి, బదర్ మోహంగానే తీస్తూ ఉంటారు ఇద్దరు. సో ఈవిడ బదర్ మోయిన తర్వాత కూడా పెట్టేసి ఉంటారు. సో గుచ్చైతే ఉన్నాయి, ఇద్దరు గుచ్చైతే ఉన్నాయి, అప్పటికప్పుడు గుచ్చినవి కాదు, ముందు గుచ్చినవి ఏదైనా సరే. సో ఇక ఫ్లవర్స్ లెక్కేద్దాం అంటే డిసైడ్ అవుతారు, ముగ్గురికి ఓకే అంటే ఓకే అనుకుంటారు. ఎవరికాలకు కాన్ఫిడెన్స్ ఉంటుంది, డెమాన్కి తెలుసు తను లేవు అని చెప్పి ఇంకేం చేయలేడు. సో బర్ణి అన్న 54 ఉంటే ఇంకా తనుజ బర్ణి అన్న గెలిచారనుకుంటారు, బట్ తనుజవి 59 ఉంటాయి, కొన్ని చిరిగిపోయినట్టున్నాయి. సో కళ్యాణ్ తనుజ విన్ అయింది బిగ్ బాస్ అంటే అందరూ చప్పట్లు కొడతాను, బర్ణి వచ్చి నేను 54 పెట్టాను, నా అకౌంట్ కూడా చెప్పాను, నా చప్పట్లు కొట్టానంటే అన్న కాన్ఫిడెన్స్ పెరిగింది. ఆ ఇంజరీ అయిన తర్వాత మొట్టమొదటి ఆయన ఫిజికల్ టాస్క్ లాకుల కోసం మాట్లాడుకుని, నువ్వు నాకు లాక్ దొరికావు అక్కడ నొక్కేస్తుంటే అయిపోయేవాడివి అది అని చెప్పి. సో ఆయనలో కాన్ఫిడెన్స్ పెరిగింది. లెట్స్ సీ ఫర్దర్గా ఎలా ఆడతారు ఏంటి అని చెప్పి. ఇప్పుడు నెక్స్ట్ తనుజ ఒక సూప్లో పడింది, ఎట్ వేయాలి అని చెప్పి. అయితే సుమనన్ సైడ్ వేయాలి లేదా రీతు సైడ్ వేయాలి. సో ఎటో సైడ్ వేసి అంటే వేసిన తర్వాత అయితే సుమనన్ తాడాలి, రీతు తాడాలి, వీళ్ళ తాడాలన్నమాట. సుమనన్న, రీతు, ఇమాన్యుయల్ వీళ్ళ ముగ్గురు తాడాలి. ఒక సైడే ఉందిలేండి, ఇంకో సైడ్ ఇటు ఉంది. సో ఇటు సైడ్ వేస్తే వీళ్ళ ముగ్గురులో ఎవరిదో ఒకరు తాడాలి. తనుజ సుమనన్ సైడ్ వేసి సుమనన్తో ఆడతాను, సో సుమనన్తో ఆడతాను అనగానే ఓకే అనుకుంటారు. దాని తర్వాత రీతు అక్కడికి వెళ్ళిన తర్వాత సో సుమనన్ ఇప్పుడు లైవ్లో టాస్ జరుగుతుంది. రీతు అక్కడికి వెళ్ళిన తర్వాత నువ్వెందుకు పూలు తెచ్చుకోలేదు అంటే లాగేశారు, ఇటు చూస్తే అట్లా లాగేశారంటే పూలు ఎక్కువ కలెక్ట్ చేయాలి, ఎందుకంటే ఓవర్ కాన్ఫిడెన్స్. మనం 4 పూలు పెట్టి ఇద్దరిని మూల తీసుకెళ్ళి ఆపేద్దాం, ఆపేస్తే మనమే గెలుస్తాం అని చెప్పి కాన్ఫిడెన్స్ కాదు, ఇది ఓవర్ కాన్ఫిడెన్స్. ఇక్కడ మనకు తెలుస్తూ ఉంటుంది. రీతు వాళ్ళిద్దరు కలిశారు అని చెప్పంటే కలిసి ఉండొచ్చు, 50-50 ఇది. కలకుండా ఎందుకు ఉండొచ్చు అంటే డెమోన్ వాళ్ళిద్దరు అటాక్ చేసి వాళ్ళిద్దరు విడిపించుకుంటున్నప్పుడు అనిపిస్తుంది ఆబ్వియస్గా. అంటే అలా చూస్తుంటే ఫిజికల్ అంటుంది. సో ప్రతాపం చూపిస్తే బాగోదు, విన్నర్ లూజ్ డజంట్ మ్యాటర్ ఈ టాస్క్లో అని చెప్పి. ప్రతాపం చూస్తే బాగోదు, ట్రిగర్ అయ్యాడు, అమ్మో ఏ తేడాగా ఉందని చెప్పి ఆగిపోయాడు. ఎందుకంటే విన్నర్లు డజంట్ మ్యాటర్ ఈ టాస్క్లు అంటే ఈ టాస్క్లో పెద్ద యూజ్ ఉండదు, ఎలాగో మనం అవుట్ అయిపోవట్లేదు కదా గేమ్లో నుంచి, అందుకని అంటాడు. ఇంకోటి కూడా చెప్తాను చూడండి, అది తప్ప రైట్ అంటే రైటే మామ. ఎందుకు తెలుసా, ఒక్క టాస్క్ చాలు, మొత్తం అందరు గెలుచుకొచ్చిన తర్వాత కార్లో ఉన్నప్పుడు అన్ని టాస్క్ అందరు గెలుచుకొచ్చిన తర్వాత ఒక్కటే ఉంటే ఒక టాస్క్ చాలా మొత్తం అందరూ లేపేస్తాను నేను, సింపుల్గా అయిపోతుంది. ఒక టాస్క్ గెలిచి కూడా గెలిచి టికెట్ ఫైనల్, ఆ ప్రాబిలిటీ కూడా ఉంది ఇందులో. సో ఆ లెక్కలు ఆలోచించుకుంటాడు, అలాంటి లెక్కలు వచ్చి మనోడికి. కానీ రీతి ఉంటుంది, అలాంటి ఓట్స్ లూజ్ చేయకు, డోంట్ లూజ్ ద ఓట్స్ అంటది. కాదు ఖచ్చితంగా నెగ్గాల్సింది కాదు కదా అంటారన్నమాట. బర్ణి గారు తనుజావి తీనే తీయలేదు, సో తనుజ గెలిచిన ప్రాబ్లం లేదు అన్నట్టు ఆడారు. అంటే తీయలేదంటే ఆవిడ పెట్టి ఇచ్చేయలేదు, మంచిగా చేసుకున్నారు. ఆవిడ గెలిచిన ప్రాబ్లం లేదంటే మనం మళ్ళీ సోమనాథ్ చెప్పిన పాయింట్ దగ్గర కనెక్ట్ అవుతాం. సో గెలిచిన ప్రాబ్లం లేదు, తన టికెట్ పిల్లలు గెలిచిన ఆయనకేమి ఇది లేదు. నెక్స్ట్ తనుజ గారు వెళ్ళి బర్ణితో ఎవరి కోసం వాళ్ళు ఆడాం కదా నాన్న, సో నాకు ఇదే రిగ్రెట్గా అనిపిస్తుంది. ఏంటంటే సో మళ్ళీ ఇలాంటి మాటలు వస్తే ఇద్దరు కలిసి ఆడారు, నాకు సపోర్ట్ చేయడానికి ఆడారు అది అంటే లేదు తనుజ, ఎవరికేం వాళ్ళే ఆడాం, సో నీది నువ్వే ఆడావు. ప్రాబ్లం ఏంటో తెలుసా, బంచ్ ఆఫ్ ఫ్లవర్స్ అది మనం పట్టుకున్నాము, వాడు ఏం చేస్తున్నాడంటే పాతుకుంటే వెళ్ళిపోతున్నాడు అక్కడ ఎక్కడెక్కడ ఆయన రాంగ్ స్ట్రాటజీ అన్నట్టు. సో వాడు పాతేది అలా చేస్తుంటే గేమ్ అది కాదు కదా. సో ఫిజికల్గా వాడు స్టార్ట్ చేశాడు, వాడు స్టార్ట్ చేసినది మనం చేసాము, సో సపోర్ట్ ఏం లేదు అన్నట్టు అక్కడ డిక్లేర్ చేసుకున్నారు అనమాట. సో ఇది అలా ఆ విధంగా బలాన్ని నమ్ముకున్న డెమోన్, వీళ్ళు బుద్ధిని నమ్ముకున్నారు. సో బుద్ధిని నమ్ముకొని వీళ్ళు గెలిచారనిపించింది. సంజన గారు, బర్ణి గారు 54 ఫ్లవర్స్ బర్ణి అన్న కలెక్ట్ చేస్తాడు. గేమ్ ఓడిపోయినా కూడా బర్ణి అన్న కూడా బాగా ఆడాడు. ఆయనకు కాన్ఫిడెన్స్ పెరిగింది, గట్టిగా డెమోని డిఫెండ్ చేశాడు. సెకండ్ ప్లేస్లో అన్ని ఫ్లవర్స్ పాతాడు, ఆ తెలివి కూడా ఆయన వాడాడు, బలము ప్లస్ తెలివి వాడాడు. బట్ మిక్స్డ్గా ఉన్నాయి. సో ఎనీవే ఇవి ఎక్కువ ఫ్లవర్స్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు గెలిచారు. సంజన గారు కూడా ఓడిపోయినా కూడా బాగా ఆడారు. ఇమాన్యుయల్ 2 టాస్క్లు గెలిచిన, 2 టాస్క్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇమాన్యుయల్ దేమో అనిపించింది. బట్ 2 టాస్క్లకి ఫస్ట్ టాస్క్ దాంట్లో అప్రిషియేట్ చేయాలి, ఇమాన్యుయల్ కూడా బాగా ఆడాడు. ఆ మ్యాథ్స్ టాస్క్ బాగా ఆడాడు, ఈ థర్డ్ టాస్క్ రోప్ టాస్క్ బాగా ఆడాడు. బట్ ఏంటంటే ఆ స్ట్రాటజీస్ నాకు రాంగ్గా అనిపిస్తాయి. సో సంజన గారికి అంత బాండ్ ఉంది, అది ఉంది కాబట్టి బాండ్ ఉంటే వదిలేవాళ్ళ భయ్యా అంటే ఎక్స్పెక్టేషన్స్ అలా ఉన్నాయి. వాళ్ళు నామినేషన్ కూడా చేసుకోవట్లేదు కదా. ఇప్పుడు తనుజకి తనకి అంత ఉన్నప్పుడు, తనుజ తను నామినేట్ చేసుకున్నప్పుడు తిను నామినేట్ కూడా చేయనప్పుడు ఇంకా ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి కదా. సో అలా అనిపించింది, ఫౌల్ చేశాడని అనిపించింది నాకు. సో అదరగొట్టాడు, బట్ 2 టాస్క్లు విన్ అయినా కూడా ఆ ఫౌల్ ప్లస్ ఆ స్ట్రాటజీ రాంగ్ అనిపించింది. ఇప్పటివరకు లైక్ చేయకపోతే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది చూస్తున్నారు, నచ్చుతున్నాయి అంటారు, కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడానికి మాత్రం చేతులు అక్కడ దాకా వెళ్ళి అక్కడ ఆగిపోతున్నాయి. సో 75,000 కొడదాం, మీరు అందరూ సపోర్ట్ చేస్తే. హెల్త్ బాగానే ఉంది ప్రజెంట్, కొంచెం కావాలని ప్రోమానాలజిస్ట్లని తగ్గించాను, వీడియోలు తగ్గించాను. సో దట్ ఎక్కువ స్ట్రెంత్, ఎక్కువ ఎనర్జీ ఈ ఎపిసోడ్ రివ్యూలకి నెక్స్ట్ మిడ్ నైట్ టాక్స్కి వాడచ్చు అని చెప్పి. మిడ్ నైట్ టాక్స్ చాలా ఉండుంటాయి, ఎందుకంటే టాస్క్ ఎన్ని జరిగినాయి కాబట్టి. ఈరోజు మొత్తం మళ్ళీ ఈరోజు కూడా తెల్లారిద్దామో. ఎనీవే మిడ్ నైట్ టాక్స్తో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టాప్ వ్యూస్.